శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు కుటుంబ సమస్యల గురించి, మరికొందరు వ్యక్తిగత భావోద్వేగాలు అదుపు చేయలేకపోతున్నాము అని, అంటే ఎన్ని విన్నా ఎంత తెలుసుకుంటున్నా గుణమార్పు అంత తొందరగా కలగటం లేదని, అనేక విషయాలలో అంటే భౌతికపరమైనటువంటి అనేక విషయాలలో బాధలకి ఇబ్బందులకి లోనవుతూనే ఉన్నామని, ఎంత జ్ఞానం ఉన్నా ఈ బాధలకు లోనవ్వకుండా లేదా కోపతాపాలకు లోనవ్వకుండా ఉండలేకపోతున్నామని, ఇలా అనేక విషయాలు, ఇంకా ఆర్థికపరమైన, కుటుంబపరమైన, సమాజపరమైన, వ్యక్తిగత శారీరక పరమైన, మానసిక పరమైన, ఇటువంటి అనేక విషయాలను అనేక రకాల ప్రశ్నల రూపంలో అడుగుతున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటినీ అంటే కొంతమంది పర్సనల్గా కూడా కొన్ని విషయాలు రాస్తున్నారు, పర్సనల్ లైఫ్కి సంబంధించిన. ఇప్పుడు ఒక సోదరుడు, ఆయనకు సుమారుగా 58 అంత వయసు, అందరూ సెటిల్ అయిపోయారు, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, అనారోగ్య బాధలు లేవు, పిల్లలు చక్కగా సెటిల్ అయ్యి మంచి స్థితులలో కూడా ఉన్నారు. కానీ భార్యతో ఇబ్బందిగా ఉంది. భార్యతో ఇబ్బందిగా ఉంది అంటే భార్యకు అయ్యాడా భర్తకు అయ్యాలంటే ఈ ప్రశ్న భర్త తన బాధను చెప్పాడు కనుక అలా ఉంటుంది. భార్య చెప్పినప్పుడు భర్తతో ఇబ్బందిగా ఉందని అదే భార్యని అడిగితే భర్తతో ఇబ్బందిగా ఉంది అని చెబుతారు. అలా తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి అనేక మంది అనేక రకాల విషయాలు రాస్తున్నారు, ఆర్థిక విషయాల నుంచి అన్నీ. అయితే వీటన్నింటికి ఏదో సమస్యలకి పరిష్కారం ఇక్కడ దొరికిపోతుంది, ఆ పరిష్కారం ఏదో లభించేస్తుంది, ఆ పరిష్కారాన్ని నేనేదో చెప్పేస్తాడు మాటల్లో, మనం అది పొందేయచ్చు అని ఎప్పుడూ అనుకోబాకండి. నా దగ్గరే కాదు, ఎవరి దగ్గర అనుకోబాకండి. ఎవరిని ఒకవేళ అలా పొందొచ్చు, పొందగలరు మేము చెబుతామంటే నమ్మకండి. లేదు మా తాళ్ళు కట్టుకోండి, మా తాయెత్తులు కట్టుకోండి, వాస్తులు సరి చేసుకోండి, ఆ జాతకాలు సరి చేసుకోండి, గ్రహశాంతులు చేసుకోండి, ఏదో వశీకరణాలని పెడుతున్నారు ఇప్పుడు కొంతమంది. ఇతరులను మీరు వశీకరణం చేసుకోవచ్చు అని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నారు, మా దగ్గరికి రండి, అవి చేస్తాం ఇవి చేస్తాం. ఇటువంటి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ నమ్మకండి. శరీర భావనలో అంటే ఆధ్యాత్మికత అనేది కేవలము జ్ఞానపరమైనటువంటి, జ్ఞానము అంటే ఏంటి, జ్ఞానము అంటే ఏంటి ముందు అసలు తెలుసుకోండి. శరీరము మాంస శరీరం, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, శరీరం తెలుస్తుంది, అవయవాలతో కూడింది. జ్ఞానం అనేది ఎలా ఉందో మనకు తెలియదు. జ్ఞానం అని ఒక పేరు పెట్టుకున్నాం, ఏంటి అది మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది, పరిశీలించగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. ఆ తెలుసుకుంటున్నంతసేపు అర్థమైనట్టు ఉంటుంది, అవగాహనగా ఉంటుంది, కానీ దానికి రూపం ఏంటో తెలియదు. అందుకని జ్ఞానమును బ్రహ్మము అన్నారు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. జ్ఞానం అనేది ఏంటంటే బ్రహ్మమే, అదే శక్తి స్వరూపమే, ఆత్మస్వరూపమే, అది శక్తి, నీలో ఉన్న ప్రాణశక్తి. అది శరీరం ఏంటంటే పదార్థ రూపం ధరించినటువంటి పరిమితత్వం. ఇక్కడ ఎవరో ఏదో చేస్తే మన ఇంట్లో మనకు శాంతి వచ్చేయటం, మన ఒంట్లో మనకు శాంతి వచ్చేయటం, మన మనసులో మనకు శాంతి వచ్చేయటం, మన అనారోగ్యాలు సరైపోవటం, మన ఆర్థిక బాధలు సరైపోవటం, మన సమస్యలన్నీ తీరిపోవటం, మన సమస్యలన్నీ ఎవరో ఏదో చెప్పి తీర్చేయటం లేదా ఏదో చేసి తీర్చేయటం, ఇవన్నీ ప్రపంచంలో మనుషులను మభ్యపెడుతున్నటువంటి అనేక అజ్ఞానపు భ్రమాత్మక విషయాలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉన్నాయి. పోనీ ఉన్నాయి కదా, మనుషులు బాధలు పోయినాయి అంటే ఎవరికి వాళ్ళు తన బాధను పోగొట్టుకుందామని ఎక్కడికో పరుగులు తీసేవేవో నమ్మటం, ఏవేవో చవటం, ఏవేవో మహిమలు, మాయలు, అద్భుతాలు ప్రచారాలు చేయటం, సభలు పెట్టడం, ఇలా చేస్తున్నారు తప్ప ఒక్కసారి ప్రపంచాన్ని విశాలంగా మనుషుల్ని గమనించి చూస్తే ఎన్ని రకాల బాధలకు లోనవుతున్నారో మనుషులు చూడండి. ఎన్ని హాస్పిటల్స్ అనారోగ్యాలకి, ఎన్ని రకాల ఆర్థిక మోసాలు. అసలు
అసత్యము లేని, అన్యాయము లేని, అబద్ధము లేని, మోసము లేని, ద్రోహము లేని, కుట్రలు కుతంత్రాలు లేని ఎక్కడ కనపడుతుంది సమాజం మనకి? దోపిడీలు, దొంగతనాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఎవరి స్థాయిలో వాళ్ళకి జరుగుతుంది. స్థాయి భేదం ఉండొచ్చు. అలాగే ఎన్నో రక్షణలు మనకి మనిషి కోరుకుంటున్నాడు, కానీ అవన్నీ ఎక్కడ లభిస్తున్నాయి? కోరుకునేవన్నీ లభిస్తే మనుషులు ఎలా ఎందుకుంటారు? అసలు ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది జనం ఉన్నారనుకుంటే సుమారుగా ఒక 100 కోట్ల మంది హాస్పిటల్స్లో బెడ్ల మీద ఉంటారు. ఇప్పుడు 40 నుంచి 50 కోట్ల మంది సీరియస్గా ఉంటారు. అంటే ఇంటికి తిరిగి వస్తారో వాళ్ళు తెలియనట్టుగా ఉంటారు. అంటే సుమారు లెక్కలు చెబుతున్నానండి, ఒక అవగాహన కోసం. అసలు ఒక 100 కోట్ల మంది అడుక్కుంటూ ఉండుంటారు, ఏ ఆధారం లేకుండా అనాథలుగా, ఏమీ చేయలేక, అటు అనారోగ్య బాధలో, లేకపోతే శారీరక ఇబ్బందులో, మానసిక ఇబ్బందులో, ఏమీ చేసే శక్తి లేకపోవటమో ఏదో కారణాల చేత భిక్షమెత్తుకుంటూ బతుకుతూ ఉంటారు. అంటే అసలు లిస్ట్ మాట్లాడుకుంటున్నాం. అక్కడి నుంచి ఇంకేదో కూలీనాళ్ళు చేసుకొని, చిన్న చిన్న పనులు చేసుకొని, పేదరికంలో మగ్గిపోతూ, సరిపోక, అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వచ్చి మధ్యతరగతి జీవితాలు జీవిస్తూ, ఏదో ఒకటి ఆ కొంచెం ఆశపడుతూ సరిపోక, మళ్ళీ ఆశపడుతూ ప్రయత్నిస్తూ సరిపోక, ఇలా అసంతృప్తితో సాగేది దిగువ మధ్య తరగతి జీవితాలు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఎగువ మధ్య తరగతి జీవితాలు. కొంచెం పర్వాలేదు కానీ సరిపోవట్లేదు. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే కుబేరులు, అపర కుబేరులు. ఏంటి కుబేరులు? ధనపరంగానే ఇదంతా, కానీ కుటుంబ పరంగా, మనసు పరంగా, శరీరపరంగా, సమాజపరంగా అసలు శాంతి లేదు. ఎవరికి శాంతి లేదు. ఎక్కడో ఎవరో ఒక స్పీచ్ చెబుతుంటే విన్నాను, చిన్న షార్ట్స్ రూపంలో వచ్చింది, అది యూట్యూబ్లో విన్నాను. ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి వ్యక్తి, అంటే అపర కుబేరుడు. ఎంత అపర కుబేరుడు అంటే ఆయన ర్యాకెట్లు తయారు చేసి సొంత కంపెనీలతో ర్యాకెట్లు పైకి ఎగరేసి వీళ్ళు కిందకి దింపుతున్నాడు. మనుషుల్ని తీసుకెళ్ళగలడు, తీసుకురాగలడు. గవర్నమెంట్లు కూడా, అంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా ఎవరో అంతరిక్షంలో ఉండిపోతే అక్కడ వాళ్ళ ర్యాకెట్ పాడైపోతే ఈయన్ని రిక్వెస్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఆవిడని తీసుకురమ్మని. అంతటా అపర కుబేరుడు, ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నో శాటిలైట్స్ పైన పెట్టాడు. అపర కుబేరుడు బోల్డ్ ఉన్నాయి ఆయన్ని. కానీ అది చిన్న షాట్లో వచ్చింది, ఆయన గురించి నాకు పూర్తిగా తెలియదు. అంటే ఆ కుబేరుడు, అపర కుబేరుడు అన్నదానికి ఇంకా ఆలోచించండి. అసలు ర్యాకెట్లు తయారు చేసే కంపెనీలు పెట్టాడు. టెస్లా అని కార్లు కంపెనీలు ఉన్నాయి, డ్రైవర్లు లేకుండా వెళ్ళిపోయే కార్లు. అప్డేట్ లేటెస్ట్ టెక్నాలజీ ప్రపంచంలోనే. ఇప్పుడు శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ ఇస్తానంటున్నాడు. అంటే కారడివిలో, అరణ్యాలలో కూడా సిగ్నల్ వస్తుంది. దానికి స్టార్ లింక్ ఏదో పేరు కూడా ఉంది. అలా ఎన్నో ఉన్నాయి ఆయనకి సంబంధించినవి. అయితే నాకు తెలియదు, బయట ఎక్కువ తిరగను కాబట్టి ఏదో యూట్యూబ్లో అప్పుడప్పుడు చూశాను, చిన్న షార్ట్ మొన్న ఈ మధ్య విన్నాను. అంతటి అపర కుబేరుడు, ఆయన మొదటి భార్య ఆయనకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందో, లేదా ఈయన విడాకులు ఇచ్చేశారు. ఆయన రెండవ భార్య ఆయనతో విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన విడిచ్చేసిందో ఈయన ఇచ్చేశారు, నాకు సరిగ్గా గుర్తులేదు, అది చెప్పారు. ఆయన కూతురు 18 ఏళ్ళు రాగానే కోర్టుకు వెళ్ళి, ఈ తండ్రి నాకు అక్కర్లేదు, నేను స్వతంత్రంగా బతుకుతాను, ఇటువంటి తండ్రి నాకు అసలు అక్కర్లేదంది. అంతే అన్నదట. అది ఒక షార్ట్లో విన్నానని చెబుతున్నాను నేను, యూట్యూబ్లోనే. అలాగే ఆయన్ని స్వయంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు, నాలాంటి మనిషి అసలు నాకే అక్కర్లేదు, నేను మళ్ళీ నాలా పుట్టకూడదు అనుకుంటున్నానని ఆన్సర్ చెప్పారంటే ఎవరో ప్రశ్నిస్తే. మనం ధనాన్నే చూస్తున్నాం, కీర్తి ప్రతిష్టలను చూస్తున్నాం, పబ్లిసిటీలు చూస్తున్నాం. ఎక్కువసార్లు మ్యాగజైన్స్లోనూ, టీవీల్లోనూ, వాటిల్లోనూ కనపడిపోయి అవి చూస్తున్నాం. కానీ అంతరంగ శాంతి ఏది? అది కదా నిజమైన ఐశ్వర్యం. అయితే అది నిజమైన ఐశ్వర్యం అని నువ్వు అనుకోవాలిగా, అనుకోవట్లేదు. అది ప్రాబ్లం ఇక్కడ. మనుషులు నిజమైన ఐశ్వర్యం, అంతరంగ శాంతి అని ఎవరు అనుకోవట్లే. అందరికీ డబ్బే,
సుఖాలు, భోగాలు, డబ్బు, నిరంతరం ఇంద్రియ సుఖాలు, శరీర సుఖాలు, ఎదుటోళ్ళు నాకు అనుకూలంగా ఉండటం. ఎన్ని విన్నా ఇవే ప్రశ్నలు వేస్తున్నారు. వేయండి, తప్పులేదు, మీరు ప్రశ్నలు వేయండి, అయిపోతే అలాగే. నేను కూడా ఆ స్థితుల్లోనే ఉన్నాను. కానీ ఎన్ని విన్నా మనకి ఇలాగే ఎందుకు అనిపిస్తుంది అంటే ఆధ్యాత్మికత అద్భుతం కాదు, సహజత్వం. ఆధ్యాత్మికతలో ఏమీ జరగదు అసలు. ఈ మహిమలు, మాయలు, దేవుళ్ళు, దేవతలు అని చెప్పేవాళ్ళందరూ మిమ్మల్ని పచ్చి మోసం చేస్తున్నారు. అందులో ఏదైనా సాధనా మార్గాలు, మహాత్ములు, నిజమైనటువంటి మహాత్ములు ఏర్పరిచినటువంటివి, దేవుళ్ళు కానీ, దేవతల పేర్ల మీద కానీ, మతాల పేర్ల మీద కానీ ఏదైనా సాధనా మార్గాలు వాళ్ళు ఏర్పరిచినవి సామాన్యుడికి మనసు నిలకడ కోసం, శరీరం ప్రశాంతంగా ఉండటం కోసం, శారీరక ఆరోగ్యాల కోసం, మనో ఆరోగ్యాల కోసం, జీవితం బాగుండటం కోసం, కుటుంబం బాగుండటం కోసం ఆలోచించి అనేక రకాలు చెప్పుండొచ్చు, అంతవరకే. అంతే తప్ప అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు అనేది మాత్రం అసలు ప్రపంచంలో ఉండదు, జరగదు. ఒకవేళ ఉంటుంది అంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు ఉన్నవాళ్ళని చూడండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి మీ ఊళ్ళో. లేదంటే మళ్ళీ మా గురువు గారు వేరు, మా దేవుడు గారు వేరు అంటారు. అదే చావు, వచ్చిన చావు అది. అంటే ఏంటి? స్వార్థం. ఎవడెలా పోతే నాకేంటి, నా వరకు ఏదన్నా జరుగుద్దేమో ఆశ. స్వార్థము, ఆశ కలగలిసిపోయినాయి. అప్పుడు ఏమైందంటే విచక్షణ కొట్టుకుపోతుంది, విచక్షణ పనిచేయట్లా. అందుకని మనుషుల్ని వాడేసుకుంటున్నట్టు దేవుణ్ణి కూడా వాడేసుకుందాం, గురువుల్ని కూడా వాడేసుకుందాం, మతాన్ని కూడా వాడేసుకుందాం. ఇలా ఆ వాడేసుకుందాం అనే స్వార్థ ప్రవృత్తి, ఆశ, అత్యాశ, దురాశ మనల్ని మనం మోసం చేసుకునేలా, అనేక మంది మనల్ని మోసం చేయడానికి వీలుగా మనల్నే ఒక నమ్మకస్తులుగా తయారు చేసింది. ఎవరైతే చెబితే అది నమ్ముదాం. రంగురాళ్ళు అంటే నమ్ముదాం, ఉంగరాలంటే నమ్ముదాం, వాస్తులంటే నమ్ముదాం, జాతకాలంటే నమ్ముదాం, తాళ్ళు తాయెత్తులంటే నమ్ముదాం. ఏది చెబితే అది నమ్ముదాం. ఎందుకనంటే నాకు అసలు ఇప్పుడు ఏదో ఒకటి కావాలి. నాకు ఈ బాధలు వద్దు, కష్టాలు వద్దు, ఇబ్బందులు వద్దు, కన్నీళ్ళు వద్దు, అసలు ఈ సమస్యలు వద్దు, ఈ అశాంతి వద్దు. నేను అనుకున్నట్టు అన్నీ నాకు జరిగిపోవాలి. బతికున్నంతకాలం నాకు అనుకూలతలే కావాలి. మీరు ఒక్కసారి ఆ వాక్యాన్ని గమనించి చూడండి. బ్రతికున్నంతకాలం నాకు అన్ని అనుకూలతలే కావాలి అనే వాక్యాన్ని మీరు పరిశీలించుకొని మీరే ఆన్సర్ రాసుకోండి. అసలు అది కుదురుతుందా, వీలవుతుందా ఈ ప్రపంచంలో? అంటే ఎలాగోలా ఏదో ఒక దేవుడు వీలు చేసేయాలి. అంతకంటే అజ్ఞానం ప్రపంచంలో ఉంటుంది అసలు? ఎలా కుదురుతుంది అది? దేవుళ్ళని, దేవతలని, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు మహాత్ములు ఏర్పరిచింది ఒక స్కూలు చదువులాగా ఏమీ తెలియని స్థితి నుంచి నిన్ను అనంత ఆత్మస్థితి అనేటువంటి ఆ శక్తి స్థితికి చేర్చటానికి జ్ఞాన రూపంలో ఆ భావాలు నీకు అర్థమవుతాయి కనుక అది కూడా శరీరపరంగా వెళ్ళటం కుదరదు. ఆ జ్ఞాన రూపంలో నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ముందు నువ్వు శరీరపరంగా జీవిస్తున్నావు గనక, పరిమిత భావనలో ఉన్నావు గనక, నువ్వు శరీరపరంగా గుణము, ఆకారము, శబ్దము ఇలా అన్నింటికీ వాటిని నమ్ముతూ శరీరంతో అదే నిజం అనుకొని జీవిస్తున్నావు గనక శబ్దస్పర్శ రూపరస గంధములు ఆ విధానములలో శక్తిని ఇమిడ్చారు తీసుకొచ్చి దేవుళ్ళుగా, దేవతలుగా, ఎక్కడైనా ఏ మతంలో అయినా. అంతే తప్ప జీవించినంతకాలం నాకు అనుకూలతలు ఎదుటి వైపు నుంచి వచ్చేయాలి, అందరూ నాకు అనుకూలంగా ఉండాలి, అన్నీ నాకు అనుకూలంగా ఉండాలి, పరిస్థితులు నాకు అనుకూలంగా ఉండాలి, అసలు నాకు దుఃఖమే రాకూడదు అనేది ఎవరికి కుదరదు, దేవుళ్ళకే కుదరలా. మీరు ఆ కుదరని విషయాన్ని అంగీకరించడం నేర్చుకోండి. ఇది కుదరదు అని ముందు మీరు తెలుసుకుంటే చాలు. అసలు అంతకంటే ఇంక పెద్ద విశేషం ఏం లేదు అందులో. కుదరవయ్యే దేవుళ్ళకే కుదరలేదు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు భూమి మీద అవతరించారు. ఆయనకి 10-11 ఏళ్ల వయసులోనే, కొంచెం జ్ఞానం కలుగుతున్న వయసులోనే ఈ చావేంటి, పుట్టుకలేంటి, వృద్ధాప్యం ఏంటి, ఈ మనుషులేంటి, బాధలేంటి, అనారోగ్యాలు ఏంటి అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచనకి అసలు ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చేస్తున్నాం అని ఆయనకు ఒక వైరాగ్య ధోరణి వచ్చేసింది. 12 ఏళ్ళు. అప్పుడు అందుబాటులో గురువు గారు ఉన్నారు, రాజు కొడుకు కాబట్టి. ఆయన ఆ గురువు గారు అన్ని వివరించి చెప్పారు. ఆయన పెద్ద వయసు, ఆయన జ్ఞానం ఉంది, జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడైతే ఏంటి? వశిష్ఠ మహర్షి. అక్కడ రాజు
ఆస్థానంలో గురువు ఆయన, రాజగురువు. ఇప్పుడు జీవన్ముక్తుడైతే ఆయన రాజగురువుగా అక్కడ ఉన్నాడుగా, పనిచేస్తున్నాడుగా, శరీరంతోనే పనిచేస్తున్నాడు. ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ జీవన్ముక్తుడే, తన వృత్తి ధర్మాలన్నీ ఆయన చేస్తున్నారు. శరీర ధర్మాలు మారిపోవు, ఏం జరగవు, అద్భుతాలు ఏం జరగవు. జీవన్ముక్త స్థితి ఆయనకి తెలిసింది కనుక, అంటే తనలోని ప్రాణశక్తి ఎరుకే అనంత ఆత్మశక్తి అనేటువంటి స్థితిని ఆయన తెలుసుకున్నారు కనుక, ఆ ఏకత్వ భావన ఆయన చేత తప్పులు చేయనివ్వకుండా, ఆయనకి తప్పుల విచక్షణ జ్ఞానము తెలిసేలా సమస్త ఆత్మజ్ఞానము ఆయనకి అర్థమైంది. అది కూడా ఆయన ప్రయత్నించి సాధించి తెలుసుకుంటే కనుక ఆయన శ్రీరామచంద్రుల వారికి దాన్ని బోధించారు. రాజగురువుగా ఉండి ఇది ధర్మము ఇది అధర్మము చేయకూడదు, ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదని రాజుకి, అంటే రాజు తీసుకునే నిర్ణయాలను బట్టి మొత్తం ప్రజలు జీవితం ఆధారపడి ఉంటుంది కనుక అలా రాజగురువులు ఉండేవాళ్ళు ఒకప్పుడు రాజులకి. వాళ్ళంతా మహర్షులు మహాత్ములే ఉండేవాళ్ళు. జీవన్ముక్తులైనటువంటి వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. ఎందుకనంటే జీవన్ముక్త స్థితిలో శరీరపరంగా వాళ్ళకి ఎటువంటి సుఖదుఖ భావనలో ఉండవు, సమంగా ఆలోచిస్తారు. ఏకత్వ భావన తెలిసింది కాబట్టి. కానీ వాళ్ళు చెప్పేదంతా శరీరపర జీవితమే. రాజుకు సలహాలు ఇవ్వటం అంటే ఏంటి, రాజగురువుగా ఉండటం అంటే ఏంటి? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జీవన్ముక్తులు ఎవరైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. పూర్వపు ఋషులు, యోగులు, మునులు, తపస్సంపన్నులు అందరూ కూడా భార్యా పిల్లలు ఉన్నారు, కుటుంబ జీవితాలు ఉన్నాయి. స్త్రీలు కూడా యోగినులైన వాళ్ళు బొళ్ళు మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఆ ఋషుల పిల్లలు ఋషులే అయ్యారు, మునుల పిల్లలు మునులే అయ్యారు, యోగుల పిల్లలు యోగులే అయ్యారు, మహాత్ముల పిల్లలు మహాత్ములే అయ్యారు. అలా అయ్యారు కాబట్టే తరతరాలుగా మనకి ఇప్పటికీ ఇది అందించబడింది. వాళ్ళు కాపురాలు చేయలేదా? ఆ కాపురాలు చేసినప్పుడు వాళ్ళకి విభేదాలు రాలేదా? పరస్పరమైనటువంటి వేరువేరు శరీరాలు ఉన్నప్పుడు వేరువేరు ఆలోచనలు వచ్చి విభేదాలు రాకుండా ఎందుకుంటాయి? వాటిని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని విభేదాలు జీవితంలో ఉంటాయి. అసలు ఈ సృష్టి విభేదంగా ఉంటుంది, విరోధంగా ఉంటుంది, అనేకంగా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని ఒకరికొకరు సహకరించుకోవటానికి అవసరమైనటువంటి జ్ఞాన సంపదను పెంచుకున్నారు. ముందు సహకరించుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇది ఆధ్యాత్మికత. వాళ్ళలో తప్పులు ఎంచకూడదు, నాకు సహకరించలేదు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి జ్ఞానం తెలియదు, స్వార్థమే తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అలానే ఇప్పుడు మా ఆవిడ స్వార్థపరురాలు, మా ఆయన స్వార్థపరుడు అనుకోమని కాదు. పసిబిడ్డగా పుట్టినటువంటి మన పిల్లలకి తల్లిదండ్రులు ఎలా పెంచుకొచ్చాం మనం? పసిబిడ్డలుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలుసు? ఏమి తెలియదుగా. మలమూత్ర విసర్జనలు అక్కడే చేశారు, అక్కడే ఏడిశారు, కదలలేరు. మనం ఏదో పాలు పట్టిస్తే తాగారు, ఆహారం పెడితే తిన్నారు, మనం బ్రతికిస్తే బ్రతికారు. ఒక మాటలో చెప్పాలంటే స్వయంగా వాళ్ళకి వాళ్ళు ఏమీ చేసుకోలేరు. అప్పుడు మన కోపతాపాలు బాధలు వచ్చినాయి, పెంచుకొచ్చాం. కానీ అప్పుడప్పుడు తల్లులకి తండ్రులకి విసుగొచ్చి ఉండొచ్చు, అర్ధరాత్రి అపరాత్రి పిల్లలు లేపుతుంటే. ఎందుకంటే వాళ్ళకి సమయం తెలియదు. అప్పుడు పిల్లల శరీరం ఇంకా సమయానికి అలవాటు పడలేదు, సమయగ్రహింపు లేదు. ఎప్పుడు వాంతులు అవుతాయో తెలియదు, ఎప్పుడు మోషన్స్ అవుతాయో తెలియదు, ఎప్పుడు యూరిన్కి వెళ్తారో తెలియదు, ఎప్పుడు ఏ దోమలు కుడితే ఏడుస్తారో తెలియదు. 24 hours తల్లిదండ్రులు అలర్ట్గా ఉండాలి. వాళ్ళకి అవసరమైనవన్నీ చేయాలి. చేశారుగా. అప్పుడు కొంత విసుగు పడి ఉండొచ్చు, కానీ సర్దుకున్నారుగా. వాళ్ళకి తెలియదు అనే విషయాన్ని, వీళ్ళు పిల్లలకు తెలియదు అనే విషయాన్ని రూఢిగా అంగీకరించటం వలన అదే సొంత కుటుంబ సభ్యుల దగ్గర ఘర్షణ ఎందుకు వస్తుంది? ఆధ్యాత్మిక స్థితిలో ప్రశాంతంగా నిశ్చలంగా అలా పిల్లల దగ్గర ఉన్నట్టు ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే వాళ్ళకి తెలుసు అనే భావనలో మనం ఇమిడిపోయి ఉన్నాం. వాళ్ళు పెద్దోళ్లే, వాళ్ళకి అన్నీ తెలుసు అనే భావనలో ఇమిడిపోయాం. ప్లస్ వాళ్ళ మీద ఆధారత ఉంటుంది, భార్యాభర్తలకు ఆధారత ఉంటుంది. శారీరక సంబంధాలు ఉండొచ్చు, లేదా వండిపెట్టే ఉండొచ్చు, ఏదైనా మొత్తం ఆధారత ఉంటుంది. అది శరీరపరమైన ఆధారత, మానసికపరమైన ఆధారత, కుటుంబపరమైన ఆధారత. అది భార్యాభర్తలకు ఎక్కువ ఉంటుంది. ఇంకా తల్లిదండ్రులు పిల్లలకి వీళ్ళందరికీ ఉంటుంది. భార్యాభర్తలకు ఎక్కువ ఎందుకు ఉంటుందంటే శారీరక సంబంధం వలన మానసిక బంధం అన్ని బంధాల కంటే ఎక్కువ ఏర్పడుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి, అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఏదో చెయ్యాలి అన్న భావనలోనే ఉంటారు తప్ప వాళ్ళ నుంచి ఆశించేది ఉండదు. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు పిల్లల నుంచి ఆశిస్తారు, కొంచెం మమ్మల్ని చూస్తే బాగుండు, మేము వృద్ధులం అయిపోయాం. కానీ భార్యాభర్తలు అలా కాదు, కలిసిన ప్రతిరోజు నుంచి ఆశింపే, అసలు కలవటమే ఆశింపు.
ఎందుకంటే సెలెక్ట్ చేసుకుంటారు, నాకు ఎలాంటి భర్త కావాలి, నాకు ఎలాంటి భార్య కావాలని రూపురేఖల నుంచి అన్ని రకాలుగానే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సత్యాలను అంగీకరించాలి మనం. ఇలా వైరుధ్యత ఉంటుంది. అంగీకరించటము అనేది ఆధ్యాత్మికత. అంటే ఆలోచన మార్పే తప్ప మహిమలు ఏం జరగవు అక్కడ. ఆధ్యాత్మికతలో మీరు ధనపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, శరీరపరమైన విషయాలు, మానసికపరమైనటువంటి భావోద్వేగ విషయాలు, ఏ విషయమైనానండి ప్రపంచంలోది, దాన్ని అర్థం చేసుకొని విశాలంగా ఆలోచించుకొని జ్ఞాన మార్పు, అంటే జ్ఞాన రూపంలో విషయాన్ని విశాలంగా అర్థం చేసుకోవటం వలన పదే పదే అనేక రకాలుగా అనేక విధానాలుగా చెప్పుకొని మనమే అర్థం చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే జ్ఞానం ఉండాలిగా ఎదుటి వాళ్ళకి. అసలు ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి, వినేవాళ్ళు ఉండాలి, తెలుసుకోవాలి. మనం ఎంత విన్నా, ఎన్నిసార్లు విన్నా. ఇప్పుడు నా వయసు 57 సంవత్సరాలు, నేను సుమారు 40 సంవత్సరాల నుంచి ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదువుకుంటానే ఉన్నా. అది దేవుడిదో, మతందో, మార్గందో, గురువుదో, ఏదో ఒకటి. కానీ నాలో కోపతాపాలు అలాగే ఉన్నాయి, భావోద్వేగాలు అలాగే ఉన్నాయి, అనేక రకాల మనుషులకు ఉండే అన్ని విషయాలు ఎంతో కొంత ఉన్నాయి. అందుకే నన్ను నేను సామాన్యుణ్ణి అని చెబుతా ఉంటా. ఇప్పుడు పుస్తకాల్లో చదువుకునేటప్పుడు, ఏదైనా శీర్షికలు చెప్పేటప్పుడు, ఉపన్యాసాలు చెప్పేటప్పుడు, వేదికల మీద ఎవరి గురించి అయినా రాసిన రచయితలు రాసిన వినేటప్పుడు గొప్ప విషయాలే రాస్తారు, గొప్ప విషయాలే మాట్లాడతారు. పర్సనల్ వ్యక్తిత్వం ఉండదు అక్కడ. కానీ పర్సనల్ వ్యక్తిత్వానికి వచ్చినప్పుడు అందరూ అన్నింటినీ అనుభవించక తప్పదు. ఎంతో కొంత శరీరం అన్నాక స్పందన ఉంటుంది. శరీరం అనేది స్పందించే యంత్రం, గ్రహణ యంత్రము. గ్రహించటం ఉంది, తిరిగి స్పందించటం ఉంది. కాబట్టి శరీరం ఉన్నంతకాలం ఎంతో కొంత స్పందన ఉంటుంది, ఎంతో కొంత స్పందన. ఇప్పుడు రమణ భగవానుల గురించి మీకు చెబుతూ ఉంటాను నేను. ఏంటి, ఆయన ఏమీ ఆశించలేదు. అసలు 3 సార్లు శరీరాన్ని కోస్తంటే కూడా ఈ శరీరము నేను కాదని ఎనస్థీషియా లేకుండా ఆయన, అంటే మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్లు చేయించుకున్న, రక్తాలు కారిపోయినాయి. అటువంటి మహానుభావుడు కూడా శరీరపరమైనటువంటి భావనలు వచ్చినప్పుడు, ఆయన శరీరపరమైన భావనల్లో ఇబ్బంది పడిన విషయాలు ఉన్నాయి, స్పందనలు ఉంటాయి. కాకపోతే మనకి అవి ఎక్కువగా ఉంటాయి, వారికి చాలా తక్కువగా ఉంటాయి అంతే. రమణ భగవానుల దగ్గరికి రోజు వచ్చి కూర్చునేటువంటి ఒక వ్యక్తి, అంటే మొట్టమొదట రమణ భగవానులు ఆయన చిన్నతనములో అరుణాచలం వచ్చి గుహల్లో అక్కడక్కడ చెట్ల కింద, పుట్ల కింద ధ్యాన ముద్రల్లో లీనమైపోయిన కాడి నుంచి ఉంటున్నటువంటి ఒక వ్యక్తి. అక్కడ చెట్లు కొట్టి అవి శుభ్రం చేసి అందరితో పాటు ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. తర్వాత కాలగమనంలో రమణ భగవానులకి చాలా పేరు వచ్చింది, అందరూ అన్ని సేవలు చేస్తుంటే ఇతను ఉన్నాడు. కానీ ఇతనికి చదువు సంధ్యలు అవి లేవు, చాలా తక్కువ. కానీ అన్ని రకాల సేవల్లో ఉన్నాడు అతను పాపం. అయితే తర్వాత కాలంలో ఒక 30-40 ఏళ్ళు అలా గడిచేటప్పటికి ఒక చిన్న రమణాశ్రమం అని ఏర్పాటు అయిపోయింది. చదువుకున్న వాళ్ళు అనేక మంది వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద చదువులు ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేశారు, రమణాశ్రమం ఒకటి నిర్మించారు. రమణ భగవానులకి ఏం సంబంధం లేదు అసలు, ఆయన మీద భక్తితో చేశారు. అయితే అది ఇన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, డబ్బు వస్తుంది, వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, కరెంట్లు ఉన్నాయి, రోజు వచ్చెళ్ళే వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళకి అకామిడేషన్లు ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి, అనేక ఏర్పాట్లు ఏర్పడినాయి అక్కడ. ఇవన్నీ నిర్వహించాలి కాబట్టి కార్యవర్గం కూడా తయారు చేశారు. అంటే నిర్వహించేటువంటి నిర్వాహకులను పెట్టుకున్నారు, ఎన్నుకున్నారు. వాళ్ళే ముఖ్యంగా ఎవరు చేస్తున్నారో అక్కడ ఉండి ఎవరు చేయగలరో వాళ్ళందరినీ పెట్టుకున్నారు. అది ఎక్కడైనా సహజంగా జరిగేదే కదా. అయితే ఫస్ట్ నుంచి ఉన్నటువంటి ఇతను ఆ కార్యవర్గంలో లేడు. ఎందుకంటే తర్వాత వాళ్ళు అంతా కొత్తగా వచ్చిన వాళ్ళు అవసరమైతే కొంచెం డబ్బు ఖర్చు పెట్టగలరు, కొంచెం సమయం కేటాయించగలరు, కొన్ని పనులు చేయగలరు, చదువుకున్నారు, తెలివి, ప్రజ్ఞ ఇవన్నీ ఉన్నాయి. ఇతనికి ఏమైంది, అప్పటి నుంచి రమణ భగవాన్తో ఉన్నాడు. అతను రోజు వస్తాడు, ఆయన ముందు కూర్చుంటాడు ఇప్పుడు కూడా. కానీ కార్యవర్గంలో, ఆశ్రమ పెత్తనంలో ఇతనికి పెత్తనం లేదు. అందుకని బయటికి వెళ్ళి ఆశ్రమం మంచిది కదండి, ఆశ్రమ వాసులు ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్న కార్యవర్గం ఉందో వాళ్ళ మీద విరోధభావం వచ్చింది, ఈర్ష్య వచ్చేసింది, అసూయ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది, కోపం, క్రోధం, లోభం, మోహం అన్నీ వచ్చింది. కానీ మళ్ళీ వచ్చి రమణ మహర్షి ముందు కూర్చుంటాడు, అక్కడే కూర్చుంటాడు రోజు. కానీ ఆశ్రమం మీద కోపం వస్తుంది, ఎందుకని తనకు పెత్తనం లేదు. చూడండి మనిషి అలా ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాడు అక్కడ.
ఇప్పుడు వచ్చి ఆయన దగ్గరే కూర్చుంటాడు, మీరే నా దేవుడు అంటాడు. కానీ అన్ని సంవత్సరాలు యథార్థంగా ఆయన ఎదురుగా కూర్చున్న రమణ భగవానులు సశరీరంతో ఉండగా ఆయన నోటితో చెప్పిన బోధలు వింటూ ఆయన ఎదురుగా కూర్చొని ఆయనకి అనేక సేవలు చేసి, స్వయంగా ఆయన శరీరానికి సేవలు చేసి ఆయనతో పాటు ఉండి ఆయన బోధలు విని ఆయన ఎదురుగా రోజు కూర్చుంటున్న ఈ వ్యక్తి బయటికి వెళ్ళి ఆశ్రమవాసులు అంటే ఆశ్రమాన్ని నడిపేటువంటి కార్యనిర్వాహక వర్గం మీద ఉన్నటువంటి కోపం, ఎవరి మీద కోపమానికి ఏం లేదు, ఈర్ష్య, అసూయ, ఇతన్ని ఎవరేం అనలేదు, పెత్తనం నాకు లేదంతే, ఎప్పటి నుంచో ఉన్నాను నేను, ఫస్ట్ నుంచి ఉన్నానని బయటికి వెళ్ళే ఆశ్రమం మీద దుష్ప్రచారాలు మొదలుపెట్టాడు. అది ఆశ్రమం మంచిది కాదు, చెడ్డది, ఇక రకరకాలుగా దుష్ప్రచారాలు అంటే ఏముంది, ఇంకా ఎన్ని చెప్పొచ్చు అన్ని. మళ్ళీ రోజు వచ్చి రమణ భగవాను దగ్గర కూర్చుంటాడు పొద్దున్న సాయంత్రం వరకు. అనేక సార్లు రమణ భగవానులకి చెప్పారు ఈ విషయం. అయ్యా, వాడు మీ భక్తుడిగా ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాడు, బయటికి వెళ్ళి ఆశ్రమం గురించి దుష్ప్రచారాలు చేస్తున్నాడు ప్రజల్లో. అది ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే రమణ మహర్షి విని ఊరుకున్నారు 100 సార్లు చెప్పారు. వాళ్ళ మీదకి వాళ్ళకి తెలుస్తున్న విషయాలని, అనేక దుష్ప్రచారాల ప్రభావం కూడా వాళ్ళ మీద పడుతుంది. నిజమేమో నమ్ముతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ వస్తాడు, ఇక్కడే కూర్చుంటాడు. ఇతను ఎప్పటి నుంచో ఉంటున్నాడు, అక్కడే ఉంటాడు. పైగా రమణ మహర్షి మొదటి నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి నమ్ముతున్నారు కూడా జనం కొంతమంది. రమణ భగవానులకు 100 సార్లు చెప్పారు, ఆయన విని మౌనంగా ఉన్నారు. ఆయన అన్నిటికల్లా మౌనంగానే ఉండేవారు, ఏదైనా మంచి మాటలైతే చెప్పేవారు అంతే. ఎందుకని అసలు ఇది నాదన్న భావన లేదు ఆయనకి. ఇంకా అది ముదిరిపోయి అతను ఎంత స్థాయికి వచ్చాడంటే ఇక పేపర్లు ప్రింట్ చేసి పంచుతున్నాడు, ఆశ్రమం మంచిది కాదని. చిన్న పాకెట్ బుక్స్ ప్రింట్ చేసి పంపుతున్నాడు, ఇక్కడ ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, అలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, ఇదంతా మంచిది కాదని. ఎవరున్నారు, ఎంత ప్రచారం చేసినా అది రమణ మహర్షి మీదకే వచ్చేది. కానీ అతనికి ఏమీ లేదు, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఏం లేదు. పెత్తనంలో నాకు అధికారం ఇవ్వలేదు, వాళ్ళు పెత్తనం చేసుకుంటున్నారు, నాకేమీ లేదు, ఊరిని వచ్చి కూర్చోవటం, వెళ్ళిపోవడం. మనిషి స్వభావం చూశారు ఎలా ఉంటుందో. 30-40 ఏళ్ళు రమణ భగవానులు ఎదురుగుండా కూర్చున్నాడు, ఆయన బోధలు స్వయంగా ఉన్నాడు, ఆయనకి సేవలు కూడా చేశాడు. ఇప్పుడు కూడా పాపం ఆయన దగ్గరికి వెళ్తాడు, ఆయనకి నమస్కారాలు పెడతాడు, ఆయన కాళ్ళ మీద పడతాడు. అన్ని రకాల భక్తుడికి ఉండేటువంటి లక్షణాలు లేదా శిష్యుడికి ఉండేటువంటి అన్ని చేస్తాడు. అయితే ఆయన నాకు భక్తులు శిష్యులు ఉన్నారని ఏనాడు రమణ భగవానులు అనలేదు. కాబట్టి ఆయన భక్తులు శిష్యులని మనం అనకూడదు, కానీ చెప్పుకునేటప్పుడు భాషా పదాలు అవేగా. ఇంకా ఆశ్రమం వాళ్ళు అవన్నీ కూడా చూపించారు, పాంప్లెట్లు చూపించారు, బుక్కులు చూపించారు, ప్రజల్లో మన గురించి ఇలా జరుగుతుంది అన్నారు. మరి ఇబ్బంది వస్తుంది, ఇది నడపటం కష్టమవుతుంది, మేము సమాధానం ఎలా చెప్పాలో తెలియట్లేదు ప్రజలు. కానీ పాపం అనేక సార్లు మొరపెట్టుకున్నారు రమణ మహర్షి. వెళ్ళాడు, వచ్చి ఎదురుగా రమణ మహర్షి ముందు కూర్చుంటాడు. అంటే స్పందన గురించి చెబుతున్నా, అంతటి మహానుభావుడినే వాడు ఎంత కెలుకుతున్నాడో చూడండి భక్తుడిగా వచ్చి. అలా ప్రతి మహాత్ముడిని గెలికారు. ఇప్పుడు వచ్చిన మహాత్ముల్లో నిజమైన వాళ్ళని గెలుకుతానే ఉన్నారు. మనుషులంతే, స్వార్థపూరిత తత్వము, నేను పోగొట్టుకోవాలి అనుకుంటే తప్పది పోదో. అందుకని మీరు ఎదుట వాళ్ళని చూడకండి, భార్యను చూడకండి, భర్తను చూడకండి, కొడుకు కూతురు తండ్రి తల్లి, అసలు రెండో వాళ్ళు ఎవరిని చూడకండి. వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఎంత ఇబ్బంది అయినా ఎంత నష్టమైనా మిమ్మల్ని మీరు మాత్రమే మార్చుకోగలరు. అది కూడా మీరు నిర్ణయించుకుంటే. ఆధ్యాత్మికత అంటే ఇది కాదు, నేను చూస్తానంటే అది భౌతికం అంతే. ఇంకా నేను చూస్తాను, వాళ్ళని బాధపడతాను, లేదా పోగొట్టుకుంటే ఎలాగండి, నేను దాచుకోకపోతే ఎలాగంటే మీ ఇష్టం. దాచుకోవద్దని ఎవరు చెప్పారు? కానీ అనివార్య మోసం. ఇప్పుడు దొంగలు వచ్చారు, కట్టేశారు, ఇంటి మీద పడిపోయారు, లాక్కుపోతున్నారు. ఏం చేయాలి? ఏం చేయగలని చెప్పండి. ఒకవేళ ఏమన్నా చేయగలిగితే మన గురువో, మన దేవుడో, మన మహాత్ముడో, మన రక్షణ నిజంగా ఉండుంటే అసలు దొంగలు ఉండేవాళ్ళు కాదు కదా ప్రపంచంలో. ఇన్ని మానభంగాలు, ఇన్ని హత్యలు, ఇన్ని దోపిడీలు, ఇన్ని దొంగతనాలు, ఎన్ని రకాల యాక్సిడెంట్లు, ఎన్ని రకాల అనారోగ్యాలు, అసలు ఏం జరగటం లేదనేది చెప్పండి. ప్రపంచంలో జరగని ఘోరం ఏంటి, నేరం ఏంటి? మాదక ద్రవ్యాలు అమ్మేస్తున్నారు, చిన్న పిల్లలకు అలవాటు చేసేస్తున్నారు చాక్లెట్లలో పెట్టి. మనం తినే మొత్తం ఆహార పదార్థాలు, వస్తువులు అన్ని కల్తీలు చేసేస్తున్నారు. ఇక మన అదృష్టమో దురదృష్టమో తెలియదు. ఏది రక్షకుడేడి? నేను దేవుణ్ణి విమర్శించట్లా, విచక్షణతో ఆలోచించండి అంటాను. ఎందుకని? మనిషిలోనే భయం పోయింది.
ఒకవేళ దేవుడు శిక్షించాలి నిజంగా అనుకున్నాడు అనుకోండి, మొత్తం మానవ జాతిని చంపేయాలి. ఎందుకంటే అసలు తప్పు చేయనోడు ఎవడు, అబద్ధం చెప్పనోడు ఎవడు, మోసం చేయనోడు ఎవడు, అన్యాయం చేయనోడు ఎవడు, అక్రమం చేయనోడు, స్థాయి భేదాలు, ఇతరులను బాధ పెట్టినోడు ఎవడు. అందుకని అలా జరగదు. అది శక్తితత్వం. దేవుడు దేవత అనేది మీకు అర్థం అవటం కోసం, అంటే మనకు అర్థం అవటం కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అది. అది మనం రోజు చెప్పుకుంటున్నాం శీర్షికలు. ఇక్కడ ఇప్పుడు ఏం చెబుతున్నారంటే అసలు ఆధ్యాత్మికత అంటే రెండవ వాడిని, ఎదుటవాడిని చూసి వాళ్ళ వలన నేను బాధపడుతున్నాను అని రెండవ వాడు ఉన్న ప్రతిదీ భౌతికమే. దేవుడు రెండవ వాడుగా ఉన్నా నీకు భౌతికమే, గురువు రెండవ వాడుగా ఉన్నా భౌతికమే, జ్ఞాన గ్రంథం రెండవ వాడుగా ఉన్నా భౌతికమే, మతం రెండవదిగా ఉన్నా భౌతికమే. ఒక్కటే ఉంటే ఆధ్యాత్మికం. అది నువ్వే, నీతో నువ్వు, నీలో నువ్వు, నాతో నేను, నాలో నేను. అలా నువ్వు ఎక్కడ ఏది విన్నా భౌతికంలో, ఇప్పుడు చెబుతున్నా మీరు వింటున్నారు ఇది భౌతికమే, కానీ ఇది మీరు మీ లోపలికి తీసుకుంటే ఆధ్యాత్మికం. మీతో మీరు, మీలో మీరు. భౌతికం అంటేదే ఆధ్యాత్మికం అంటేది. భౌతికం మొత్తం చెడ్డదేం కాదు, అలానే భౌతికం మొత్తం మంచిది కాదు. అందులో మీరు ఏరుకోవాలి, మంచి ఏరుకోవాలి. ఇప్పుడు చేపలు పెట్టేవాడు వల వేయటమో గేలం వేయటమో చేస్తాడు. మొత్తం చెరువంతా లేదా నదంతా లేదా సముద్రం అంతా చేపలే ఉంటాయా? అక్కడక్కడ ఎక్కడో ఉంటాయి. ఎతికెతికి పట్టుకుంటాడు. అలా ప్రపంచంలో లేదా మీరు వినేవాటిలో, మతాలలో, మార్గాల్లో, గురువుల దగ్గర, ఎక్కడైనా అసలు ఏ మనుషుల దగ్గరైనా భౌతికములో, భౌతికం అంటే మీకు భిన్నమైనది రెండవది ఉన్నది అన్నది ఏదైనా భౌతికం. అది దేవుడైనా భౌతికమే, మామూలు విషయమైనా భౌతికం. రెండవది ఉంటేనే భౌతికం. రెండవది లేని స్థితి అద్వైతము. ద్వైతము అంటే రెండు, అద్వైతం అంటే రెండు కానిది ఒకటే. అంటే ఏకభావన, మీతో మీరు, మీలో మీరు, నాతో నేను, నాలో నేను. అప్పుడు ఏకమేగా, అది ఆధ్యాత్మికం. అందుకని ఆలోచన కూడా ఆధ్యాత్మికతలో ఏకమే. నా గురించి ఆలోచించుకుంటా నా భార్యని నేనేం చేయగలను, నా గురించి ఆలోచించుకుంటా నా భర్తను నేనేం చేయగలను. కానీ మౌనైన కలహం నాస్తి. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోతే, నా భార్య ఇలా ఉండాలని ఎందుకు అనుకుంటున్నా, ఏమోనండి నేను అనుకుంటున్నాను ఉండలేకపోతున్నాను, అది నా అహంకారము, మరి ఆవిడలో తేడాను అంటే ఖచ్చితంగా నా అహంకారం, ఆవిడలో తేడా ఉండొచ్చు, కానీ నా అహంకారం ఎందుకంటే నేను ఆవిడ నుంచి అలా ఉండకూడదని కోరుకుంటున్నా, అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు వేసవికాలం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, అందరూ ఎండలు ఎక్కువగా ఉండకూడదని కోరుకుంటారు, కానీ ఏం చేస్తారు, ఏం చేయగలరు చెప్పండి? అక్కడ ఎండను తిడతలేదు, ఎండను కొడతలేదు, ఎండను ఆరాలని తపస్సులు మొదలు పెట్టలేదు, ఎండను తెయకూడదని ధ్యానాలు మొదలు పెట్టలేదు. ఎండ గురించి ఇప్పుడు యజ్ఞయాగాదులు మొదలు పెట్టేసి ఎండను తగ్గించాలని మనం ప్రయత్నాలు ఏం చేయట్లేదు. లేదా ఎండ తగ్గాలని, మనకు తగలకూడదని తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు ఏం పెట్టుకోలేదు. అలాగే వర్షానికి, అలాగే చలికి. భౌగోళిక పరిస్థితులు ఏం చేస్తారు? ఇప్పుడు భూకంపం వచ్చింది, ఎవరికి తెలుసు? వచ్చింది, కుదిపేసింది, వెళ్ళిపోయింది, అంతే. లక్షల మంది చచ్చిపోయారు. ఓ సునామీ వచ్చింది, లక్షల మంది చచ్చిపోయారు. ప్రకృతి వైపరీత్యాలు. ఎక్కడి నుంచి ఒక పిడుగు పడింది, ఠపామని కాలిపోయి మాడి మెస్ అయిపోయారు. ఏం చేస్తాం? అక్కడ ఏం మాట్లాడతాం మనం, అదంతే అని ఊరుకున్నాం, అంతే. ఎందుకని? ప్రకృతి స్థితిగతులు అంతేని. కానీ ఎదుట మనిషి అనేటప్పటికీ ప్రకృతిలో భాగం అనుకోవట్లా. నా భార్య, నీ భార్య కూడా ప్రకృతిలో భాగమే, నువ్వు కూడా ప్రకృతిలో భాగమే. ఆధ్యాత్మికత అంటే ఇది. ప్రకృతిలో భాగం. ప్రకృతి అలా స్పందిస్తుంది, ఒక పిడుగు పడినట్టుగా ఉంటుంది నా భార్య, లేదా నా భర్త, నా పిల్లలు, నా ఏదో ఒక బంధం. ఒక్కొక్కసారి చల్లటి మలయమారుతం వీచి మనకు ఆనందం ఇచ్చినట్టుగా ఉంటుంది. ప్రకృతి అన్ని రకాలు ఇస్తుందిగా, ఎప్పుడు పిడుగులు వేయటమే కాదుగా, బతికించేది కూడా ప్రకృతేగా. ఎప్పుడు సునామీలు, ఎప్పుడు భూకంపాలే కాదుగా, ఎప్పుడూ వస్తాయి. అలా ప్రకృతిలో అనుకూలతలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి. వాటిని ఏం చేయట్లా. మనం ఏం చేసుకోగలం? వర్షాలకు గొడుగులు తయారు చేసుకున్నాం, అదే గొడుగు ఎండకు కూడా ఉపయోగించుకోవచ్చు. చలికి స్వెటర్లు తయారు చేసుకున్నాం, పెద్ద పెద్ద రగ్గులు కప్పుకున్నాం, హీటర్లు తయారు చేసుకున్నాం, ఏసీలు తయారు చేసుకున్నాం. అలా తప్ప ప్రకృతిని మార్చలా. మనం ఎలా మారొచ్చో, మనం ఏం తయారు చేసుకోవచ్చో తయారు చేసుకున్నాం. అంటే మన మార్పును చూసుకున్నాం. అలాగే మనుషుల దగ్గర కూడా అంతే, మన మార్పును చూసుకోవటమే, మనం ఎలా ఉండొచ్చో చూసుకోవటమే తప్ప ఎదుటి ప్రకృతిని నువ్వేం చేయలేవు. ఎదుటి మనిషి నీకు మనిషి కాదు, ప్రకృతే.
ఓ వర్షం కురుస్తుంటే గొడుగెలా వేసుకుంటావు, అంతే ఎదుటి మనిషి ప్రకృతే. నీకు నువ్వు ఒక్కడవే మనిషివి, అది ఆధ్యాత్మికత. నువ్వు ఎదుటి వాళ్ళతో ఎలాగైనా ఉండొచ్చు, నువ్వు మనిషి కనుక వాళ్ళందరూ మనుషులు అనుకొని నువ్వు వాళ్ళకి ఏం చేయాలి వచ్చే, కానీ వాళ్ళు నీకు చేసేదంతా ప్రకృతి. ప్రకృతిలో ఎండ ఎందుకు వేస్తుందంటే ఎక్కువ ఎండ వేస్తేనే ఎక్కువ వర్షాలు వస్తాయి. కాల మార్పులు, వాతావరణ మార్పులు, అదంతా ప్రకృతి తన సృష్టి తాను చేసుకుంటా పోతుంది. అసలు మన చేతిలో లేదు అది. మనం కూడా ప్రకృతిలో కలిసిపోయి ఉన్నాం. అది ఆధ్యాత్మిక అవగాహన. అద్వైతము అంటే ఏంటంటే బాధకైనా సుఖానికైనా ఇబ్బందికైనా నా వైపు నుంచి ఆలోచనే తప్ప నీ వైపు నుంచి నేను చూడను అసలు. ఇప్పుడు రమణ భగవానుని నన్ను ఏడిపించాడని చెప్పాగా, అది పూర్తి అవ్వకుండా పక్క వచ్చాం. అతను పుస్తకాలు ప్రింట్ చేసేస్తున్నాడు, పేపర్లు పనిచేస్తున్నాడు, బయట ఆశ్రమం గురించి దుష్ప్రచారం చేస్తూ వచ్చి రమణ భగవానుల దగ్గర కూర్చుంటున్నాడు. అన్నీ చూపించారు. చాలా కాలం ఊరుకున్నారు రమణ భగవానులు. వాళ్ళు ఎన్నో వందల వేల సార్లు చెబితే ఊరుకున్నారు. ఇంకా నడక కష్టమైపోయింది ఆశ్రమ వాసులకి. అయ్యా తీవ్ర దుష్ప్రచారం చేసేస్తున్నాడు, కష్టంగా ఉంది మనకని వచ్చి మళ్ళీ మీ ముందే కూర్చుంటున్నాడు. కానీ ఇక్కడికి రాకుండా బయట దుష్ప్రచారం చేసిన వేరు. అప్పుడు ఒక రోజు వచ్చినప్పుడు ఎదురుగా కూర్చున్నాడు వచ్చి రమణ భగవానులు అతనితో అన్నారు, అంటే స్పందన, ఇది శరీరపరమైన భౌతికపరమైన ఆశ్రమపరమైన సమాజపరమైన స్పందన. ఆయనకు కూడా శరీరం ఉంది, అంతటి జీవన్ముక్తుడిని కూడా వీడు కదిపాడు శరీరంతో. తప్పదు మరి. ఏంటి శరీరాన్ని మత్తుచ్చి కోస్తాము అంటే శరీరాన్ని కత్తులతో కోస్తున్నప్పుడు అయ్యా మీకు నొప్పిగా ఉండదు మత్తిస్తాము అంటే వద్దన్న మనిషిని మానసికంగా ఎంత బాధ పెట్టాడో చూడండి ఇతను. అప్పుడు స్పందించలేఆయన, పర్లేదు కోసుకోండి అన్నారు, నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అన్నారు. ఇక్కడ కూడా చాలాసార్లు ఊరుకున్నారు, కానీ వ్యావహారిక సత్యపు నడక కష్టమైపోయింది. వచ్చిన భక్తులకు ఇబ్బంది అయిపోతుంది, వచ్చే భక్తులకు ఇబ్బంది అయిపోతుంది, ఆశ్రమం నడిపే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, అనేక రకాల ఇబ్బందులు వచ్చి పడిపోతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? అంటే మానసికంగా ఆపరేషన్ జరిగిన దానికంటే ఎక్కువ కదిపాడు వీడు. శారీరక ఆపరేషన్లు కదపలేకపోయినాయి ఆయన్ని. వాడు వచ్చి కూర్చున్నాడు రమణ భగవానులు ఎదురుగా. రమణ భగవానులు అన్నారు, ఎందుకురా మమ్మల్ని అలా బాధ పెడతావు, మేము నిన్నేమి ఇబ్బంది పెట్టాము, నీకేం ద్రోహం చేశామన్నారు. ఏంటి ఒక మృదుస్వరంతోనే ప్రేమగానే బ్రతిమలాడుతున్నట్టుగానే, గట్టిగా కాదు, నిందించలేదు. వాడు మౌనంగా కూర్చున్నాడు. మాలాంటి వాళ్ళని ఇలా బాధ పెట్టకూడదురా, నరకానికి పోతావు అన్నారు ఆయన. ఎందుకని పాపం ఎన్నో సంవత్సరాల నుంచి మాట కూడా లేకుండా మౌనంగా కూర్చున్న వ్యక్తి. ఆయన నోట్లోంచి వచ్చింది నరకానికి పోతావురా అని. మాలాంటి వాళ్ళని అలా బాధ పెట్టకూడదురా అని. ఎందుకని ఈర్ష్య అసూయ ద్వేషాలు అంటే మానసికంగా కదిపాడు. ఆపరేషన్లు 3 సార్లు కత్తులతో కోస్తే శరీరాన్ని, అది కదపలేకపోయింది ఆయన్ని, శరీర బాధ, కానీ మానసికంగా కదిపాడు. ఇక్కడ కూడా కలిసి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, ఈ దగ్గర సంబంధాలు, ఈ డబ్బు విషయం అన్ని మానసికంగానే కదులుతున్నాం మనం. అలానే శరీరంగా కూడా కదిలిపోతాం మనం. అది చెప్తున్న స్పందన ఉంటుంది, అది కూడా సహజమని తీసుకోండి. ఏదో అయిపోయింది అనుకోబాకండి, కొద్ది కొద్దిగా వెళ్తాం ప్రయాణించుకుంటూ, ఒక్కొక్క అడుగు వేస్తాం. పసిబిడ్డ పుట్టిన కాడి నుంచి శరీర ఎదుగుదల ఎంత ఎదుగుతుందో మనకు ఎక్కడ కనపడదు. ఎదుగుతున్నట్టు తెలియదు, కానీ రోజువారీగా తెలియదు, కానీ బిడ్డ ఎదుగుతున్నట్టు తెలుసు, ఎదిగిపోయినట్టు తెలుసు, బాల్యకుమార్ ఎవరు వార్ధక్య దశలు తెలుసు, కానీ ఎక్కడా శరీర ఎదుగుదలను పట్టుకోలేం. అలాగే ఒక మొక్క ఎదుగుదల కూడా ఎదుగుతుందని తెలుసు, కానీ పట్టుకోలేం, మన కళ్ళ ముందు ఎదిగినట్టు కనపడదు. అలాగే ఆధ్యాత్మిక మార్పు అది వస్తుంది, దాని అంతటా జరుగుతూ ఉంటుంది. కొన్ని స్పందనలు తప్పవు తీవ్ర సమయాలు. అప్పుడు ఏ ప్రకృతి రక్షిస్తుందో ఆ ప్రకృతే భూకంపాలలో కల్పించింది, ఆ ప్రకృతే సునామీలు కల్పించింది, ఆ ప్రకృతే పిడుగులు కురిపిస్తుంది, ఆ ప్రకృతే ఎండ తీవ్రతను పెట్టింది, ఆ ప్రకృతే వర్షాలు కురిపించింది, ఆ ప్రకృతే చలి పెట్టింది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ప్రకృతే పంటలు పండిస్తుంది, ఆ ప్రకృతే పంటలు నాశనం చేస్తుంది. అన్నీ అందులోనే ఉన్నాయి. అది అలా ఉంటుందని అంగీకరించుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. జ్ఞానం అంటే అది అంతే తప్ప అన్ని అనుకూలతలకు జ్ఞానం కాదు, అది అలాగే ఉంటుంది అంతే. కానీ నేను ఒకటి చేయగలను, అద్వైతము, నా వైపు నుంచే ఆలోచించగలను, నీ వైపు నాకు అక్కర్లేదు, అసలు రెండో వాడు లేడు.
రెండవ వాడు ఉండుండి ఇన్నెందుకు జరుగుతాయి? ఒకవేళ దేవుడు దేవత రెండవ వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు మీరు జరుగుతున్న నష్టాలు అందరూ ఏదో ఒక దేవుణ్ణి దేవతని పూజిస్తున్న వాళ్ళేగా. నేను దేవుణ్ణి దేవతలను కించపరచటంలా, మతాలను తక్కువ చేయటంలో విచక్షణతో ఆలోచించండి. ఎవరు చేసిన కర్మ ఫలితాలు వాళ్ళకి వస్తాయి అంతే. మరి దేవుళ్ళు దేవతలు ఎవరు? ఈ మతాలు ఏంటి? అనంత ఆత్మశక్తిని అంటే రెండు రకాలుగా చెప్పబడుతుంది ఆధ్యాత్మికత ఎప్పుడు. సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము. నిర్గుణ బ్రహ్మము అంటే మొత్తం అనంత ఆత్మశక్తి తత్వం. అక్కడ అసలు గుణములు, స్వభావములు, రూపములు ఏమీ లేవు. మనం దాన్నే మాట్లాడుకుంటున్నాం. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. సగుణ బ్రహ్మము అంటే మనిషి రూపంతో ఉన్నాడు గనక, గుణాలతో ఉన్నాడు గనక, స్వభావాలతో ఉన్నాడు గనక అలా ఒక దేవుణ్ణి దేవతల్ని తయారు చేసి వాళ్ళకి స్వభావాలు పెట్టి, రూపాలు పెట్టి, పద్ధతులు పెట్టి వాళ్ళు శక్తి స్వరూపులని చెబుతారు. వాళ్ళని మళ్ళీ శక్తితోనే గుర్తింపజేస్తారు. మనుషుల్లా మనలాంటి వాళ్ళు కాదు, శక్తి స్వరూపులు అని అలా గుర్తించేలా చేస్తారు. ఆ సగుణారాధన పోని వెళ్ళారు. అది మీరు సగుణారాధన దేనికి దారితీస్తుంది? నిర్గుణానికే దారితీస్తుంది. సాకారం నిరాకారానికే దారితీస్తుంది. అంత తప్ప దారి లేదు. అందుకని ప్రపంచంలో జరిగే విషయాలన్నింటికీ ఎవరో రక్షకులు కావాలని మీరు పరుగులు పెట్టినంతకాలం మీకు ఏమి జరగదు. తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు రక్షించేసి ఉంటే ప్రజలందరూ ఇలా ఎందుకుంటారు? కానీ మన ఆశ, మనలోని శరీర భావన అలా అనిపిస్తున్నది. విచక్షణ జ్ఞానాన్ని పెంచుకోండి, మంచిగా బ్రతకండి. కర్మ ఫలితములు అవి కర్మ ఫలితములు శరీరపరంగా తప్పదు. రమణ భగవానులు వాడిని నరకానికి పోతావురా అన్నారు. ఎందుకంత బాధ పెడుతున్నావు మమ్మల్ని? ఆశ్రమం వాళ్ళని ఎందుకంత ఇబ్బందులకు గురి చేస్తున్నావు? ఇక్కడికే వచ్చి కూర్చుంటున్నావు కదా అంటే వాడు ఎలాంటి వాడు తెలుసా? చూడండి ఎలా ఉంటారు మనుషులు. స్వామి, నరకంలో కూడా తమ పాదాలు ఉంటాయి, తమరు లేని ప్రదేశం ఎక్కడుంది? ఎందుకని అనంతాత్మస్వరూపుణ్ణి అని చెబుతాడు ఆయన. కాబట్టి మీరు ఎప్పుడూ నన్ను రక్షిస్తూనే ఉంటారన్నాడు. నరకంలో కూడా తమ పాదాలు ఉంటాయి, మీరు నన్ను రక్షిస్తూనే ఉంటారు ఎప్పుడు అన్నాడు. వెంటనే రమణ భగవానుల కంటి వెంట నీరొచ్చింది. చూడండి ఎంత స్పందించారు ఆయన. వెంటనే ఆయన అన్నారు, రక్షిస్తున్నాను కనుకునే ఇప్పటి వరకు ఇలా ఉన్నావు అన్నారు. అంటే ఎటువంటి కోపం నేను తెచ్చుకోవాలి నీ మీద, నీకు కర్మ ఫలితాలు తగలాలని అసలు నేను కోరుకోవట్లా. ఏకీకృత భావనలో ఉన్నాను, అనంత ఆత్మశక్తి భావనలో. ద్వంద్వ భావన అసలు నేను తెచ్చుకోవాలా, దేహ భావన అసలు నేను తెచ్చుకోవాలా. నువ్వు మాకేదో చేస్తున్నావు అని వేరు భావం తెచ్చుకోవాలా. నువ్వు బాగుండాలని కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతులో నువ్వు బాగుండాలని కోరుకుంటున్నా. అనేక సార్లు చెప్పారు అతని గురించి. అన్నారు రమణ భగవానులు, రక్షిస్తున్నాను కనుకనే ఇలా ఉన్నావు, ఇక నాకు కనపడకు, వెళ్ళిపో. నా మనసు మారే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. అంటే నాకు కోపమో క్రోధమో ఏదో ఒకటి వచ్చే లోపల ఏంటి అలా కూడా స్పందింపజేశాడు ఆయన వాడు. అంటే ఎంత ఓర్చుకొని ఉంటారు. అలా మహాత్ములు చరిత్రలు చదివితే అర్థమవుతాయి, అప్పుడప్పుడు తప్పదు. అలాగే శ్రీరామచంద్రుల వారు అరణ్యానికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయారు, రాజ్యం వదిలేసి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయారు. సీతమ్మ తల్లి తోడెళ్ళింది, లక్ష్మణుడు తోడెళ్ళాడు. సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు అరణ్యానికి వెళ్ళమన్నప్పుడు ఆయన ఏం బాధపడలా, చక్కగా వెళ్ళిపోయారు. ఆస్తిపాస్తులు వదిలేస్తున్నప్పుడు బాధపడలా, రాజ్యం వదిలేస్తున్నప్పుడు బాధపడలా. రాజవైభవం పోయి ఒక మునిలా, ఒక ఋషిలా, ఒక యోగిలా నారబట్టలు కట్టుకొని సౌకర్యాలు లేకుండా అరణ్యంలో ఉండటానికి ఆయన బాధపడలా. కానీ తన జీవిత భాగస్వామి అయినటువంటి సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోతే భరించలేని బాధకు లోనయ్యారు. ఎంత భరించలేని బాధకు లోనయ్యారంటే ఆయన తనను తాను ఆత్మహత్య చేసేసుకుందామన్న భావనకి, డిప్రెషన్కి వెళ్ళిపోయారు. అటువంటి సంఘటనలు మీకు రామాయణంలో 2-3 సార్లు తగులుతుంది. ఇంకెందుకు నేను ఉండటం అనేటువంటి భావన వచ్చేసింది ఆయన. అది శరీర భావన, శరీర ధర్మం, భార్యాభర్తలు స్పందన. లక్ష్మణుడు అక్కడ ఆయనకి చెప్పి ఆపి మనం వదిలిని వెతుకుదామని తీసుకెళ్తాడు. సరే, ఆ స్టోరీ అంతా రామాయణం చదువుతారు. ఆయన స్పందించారని చెబుతున్నా. అలాగే లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు స్పందించారు ఆయన. లక్ష్మణుడు పడిపోయాడు యుద్ధంలో, అప్పుడు కూడా స్పందించారు. అయ్యో నన్ను నమ్మి వచ్చాడు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్పను
అని అప్పుడు కూడా ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అసలు నేను ఉండటం ఎందుకని. అంటే ఆత్మహత్యా సదృశ్య డిప్రెషన్ భావాలు వచ్చినాయి. కొన్ని పరిస్థితుల్లో శరీర స్పందన తప్పదు, మనోస్పందన తప్పదు. ఆ పరిస్థితి వ్యావహారికం నడుస్తుంది, అక్కడ యుద్ధం నడుస్తుంది. అక్కడ ఏదో గుహలో కూర్చొని ఆత్మజ్ఞానంలో లీనమైపోయి లేము. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఏ సంబంధము లేని రమణ మహర్షినే ఎన్నోసార్లు ఎంతోమంది కదిపారు. ఇదొకటే కాదు, రమణ మహర్షిని దర్శించడానికి అనేక మంది భక్తులు వస్తూ ఉండేవాళ్ళు. అది కొండ ప్రాంతం. ఒక చిన్న కొండ గుహలో ఎక్కడో రమణ మహర్షి ఉన్నారు. అది కొంచెం కొండెక్కి రావాలి అక్కడికి. పైనుంచి ఒకడు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అక్కడే ఉండి సాధువుల రూపంలో ప్రజలని మన్ననలు పొందుతున్నటువంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి కొంతమంది, వాళ్ళల్లో ఒకడు ఈయనకి కొత్తగా పేరు ప్రతిష్టలు వచ్చినాయి, భక్తులంతా ఈయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మాకు చిల్లర డబ్బులు రావట్లేదు, మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు, అందరూ రమణ భగవానుల వైపు వెళ్ళిపోతున్నారని కొండపైకి ఎక్కి చూడటానికి వెళ్లే భక్తుల మీదకి రాళ్ళు డొల్లిస్తున్నాడు దాక్కొని. ఎంత ప్రమాదం చూడండి. రాళ్ళు మేము మనుషులకు తగిలి చచ్చిపోతే వాడికేం బాధ లేదు, ఈర్ష్యస్సులు అలాగే ఉంటాయి. వాడు కూడా ఒక సాధువు ముసుగులు అక్కడ ఉన్నాడు. అందుకే ఇప్పటికీ చెబుతా, ఈ దొంగ మహాత్ముల్ని నమ్మకండి ఆయన. వాళ్ళు ఇలాగే ఉంటారు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, సమూహాలు ఏర్పరచటాలు. మన సమూహమే రైటు, మన దేవుడే రైటు, మన మతమే రైటు, మన గురువే రైటు, మా దగ్గర మాయలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, దేవుళ్ళు మాతో మాట్లాడుతున్నారు, దేవుళ్ళు మా చెవులో గుసగుసలాడుతున్నారు, దేవీ దేవతల రక్షణలన్నీ మీకు మేము అందిస్తాం, మా ద్వారా మీరు చేరుకోవచ్చు, మీ డబ్బులు ఇవ్వండి, మీ సేవలు ఇవ్వండి, మా సమూహంలో చేరండి, మా రంగు బట్టలు కట్టుకోండి, ఇలా పిలుస్తూ ఉంటారు. వీళ్ళే మోసగాళ్ళు. రమణ మహర్షి ఎవరిని పిలిచాడు? అసలు ఎవరితో మాట్లాడాడు? ఆయన మేల్కొండ గోచిపెట్టు కూర్చున్న మహానుభావుడు. నిజమైనటువంటి జ్ఞానులు అలా ఉంటారు, నిజమైన మహాత్ములు అలా ఉంటారు. వాడు రాళ్ళు డొల్లించాడు అందరి మీదకి. ఇదేంటి, ఏం జరుగుతుందో అర్థం కాదు. అందరూ బెదిరిపోతున్నారు, పైనుంచి రాళ్ళు వచ్చి పడిపోతున్నాయి. ఏంటి ఈ విషయం రమణ భగవానులకి దగ్గరికి వెళ్ళింది ఎప్పటికో. ఇదేంటి అలా ఎవరు డొల్లిస్తారు, రాళ్ళు ఎందుకు పడిపోతాయి అని. అయితే ఆయనకి పాపం, ఆయనకి ఎందుకు తెలియదు మనుషులకి ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఉంటాయని. ఆయన తన ద్వేషాన్ని లేకుండా చేసుకోగలరు, తనకు అసూయని లేకుండా చేసుకోగలరు, కానీ ఎదుటి వాళ్ళు ఏం చేయగలరు? మనమైనంతే, ఆయనైనంతే, ఎవరైనంతే. అనుసరిస్తే మంచి మాటలు చెప్పగలం తప్ప ఏం చేయగలం? ఆయన రమణ భగవాన్లు ఏం చేశారంటే, అసలు ఇది ఎవరు చేస్తున్నారో కనుగొందామని కొండకి వెనక వైపు భాగానికి వెళ్ళి ఆ వెనక వైపు నుంచి ఎక్కి పైకెక్కి వచ్చారు. వీడు అక్కడి నుంచోని వెళ్తున్న వాళ్ళకి రాళ్ళు డొల్లిస్తుండగా వాడిని స్పష్టంగా పట్టుకున్నారు. ఎందుకయ్యా ఇలాంటి పనులు చేస్తామని. తలంచుకుని ఉంచున్నాడు. వాడొక సాధువు, అక్కడ వాడొక చిన్న గురువుగా చలామణి అవుతున్నాడు ఎప్పటి నుంచో. రమణ మహర్షి వచ్చేటప్పటికి వాడి డిమాండ్ తగ్గిపోయింది. ఇలాంటివన్నీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉంటాయి. తండ్రి కొడుకుల మధ్యలో ఉంటాయి, తల్లి కూతుళ్ళ మధ్యలో ఉంటాయి. అన్ని సంబంధ బాంధవ్యాల్లోనూ ఈ అహంకారపు, ఈర్ష్య, అసూయ, ద్వేషపు చర్యలు ఉంటాయి. అదే కదా శ్రీరామచంద్రుడిని అడవికి పంపించిన ఈర్ష్య, అదే కదా మహాభారత యుద్ధం జరగడానికి కారణమైన ఈర్ష్య, అదే కదా. శ్రీకృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడు కదా, ఆయన దూతగానే వెళ్ళారు కదా, అయినా అవ్వలేదు కదా. అంటే ఇవి చదవాలి, ఇవి చదివితే మనం ఎలా ఉంటామో, మనం ఎలా ఉండాలో తెలుస్తుంది, ఇప్పుడు ఎలా ఉంటున్నామో తెలుస్తుంది, ఎలా ఉండకూడదో తెలుస్తుంది. మనని మనం మార్చుకోవటం కుదురుతుంది. ప్రపంచంలో ఎవరిని దేన్ని మార్చడం కుదరదు. అద్వైతం అంటే ఏంటి? అద్వైతం అంటే అది ఆధ్యాత్మికం అంటే అద్వైతం. అద్వైతం అంటే ఏంటి? ఒకటే. రెండవది కుదరదు నీకు. రెండవది నీకు కనపడొచ్చు, వినపడొచ్చు, ఉండొచ్చు, కానీ నీ వల్ల ఏం కాదు. నిన్ను నువ్వు చేసుకోగలవు. అంతే తప్ప రెండవది లేని ఏదో భావనలో లీనమైపోవటం కాదు. అది చిట్ట చివరిది ఎక్కడదో ఏదో నిద్రాస్థితి లాంటి స్థితిలో కాసేపు కూర్చోవచ్చు. దాన్ని భౌతికంలో సమాధి స్థితి అంటారు. అలా కాసేపు కూర్చోవచ్చు, అది వేరు. అసలు అద్వైతము ఆచరణలోకి వచ్చేయాలంటే ఏంటి? ఆచరణలో, కుటుంబ జీవితంలో, భౌతిక జీవితంలో మన ఎరుకలో జ్ఞానం తెలుస్తూ మనం వింటున్నప్పుడు ఇప్పుడు జీవించే జీవితం అంతా అద్వైతంగా ఉండాలి. మన ఆలోచన అద్వైతంగా ఉండాలి. అంటే ఏంటి? రెండవ వాళ్ళు లేరు. నేను నా భార్యని మార్చలేను, నా పిల్లల్ని మార్చలేను, నా ఎదురు వాళ్ళని మార్చలేను. వాళ్ళ గొడవ నాకెందుకు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రకృతి. ఎండలు ఎక్కువ వేసినట్టుగా, వర్షాలు ఎక్కువ కురిసినట్టుగా, తుఫాన్లు వచ్చినట్టుగా, సునామీలు వచ్చినట్టుగా, అనేక భూకంపాలు వచ్చినట్టుగా, పిడుగులు పడినట్టుగా, ప్రకృతి వైపరీత్యములు ఎన్నో జరుగుతున్నట్టుగా, ప్రకృతి అనుకూలతలు ఎన్నో లభించి బతుకుతున్నట్టుగా.
రెండు రకాలుగానే ఉంటారు ఎదుటిన్నోళ్ళు. అది ప్రకృతి. ప్రకృతి ఒక్కోసారి అనుకూలం అవుతుంది, ఒక్కోసారి వ్యతిరేకం అవుతుంది. ఎదుటిన్నోళ్ళు అందరూ అంతే, ఎవరైనా సరే. ఆ సత్యాన్ని పదే పదే లోపల ప్రతిష్ఠించుకోవటానికి శీర్షికలు చెప్పుకుంటున్నాం. అంతే తప్ప మనం ఎక్కడో మోక్షాన్ని పొందేస్తామని కాదు. మోక్షాన్ని పొంది జీవన్ముక్తుడైన రమణ భగవాను కూడా శరీరం ఉన్నంతకాలం కదిపారు. అందరూ కదిపారు, ఏదో ఒక రకంగా కదిపారు. కానీ ఆయన ఎక్కువ కదలలేదు. కానీ శరీరం ఉన్నంత వరకు ఎంతో కొంత తీవ్రమైనప్పుడు స్పందన తప్పదు. ఇప్పుడు మలమూత్ర విసర్జనలు తప్పదు, ఆహారం తినక తప్పదు, అవి కూడా స్పందనలేగా. నిద్రపోక తప్పదు, నిద్ర లేవక తప్పదు, శరీరాన్ని శుభ్రపరుచుకోక తప్పదు, అనారోగ్యాలు వస్తే బిళ్ళలేసుకోక తప్పదు. మహిమలు మాయలు అద్భుతాలు ఏమి ఉండవు. అవి ఉన్నవని మిమ్మల్ని నమ్మించే వాళ్ళని అసలు నమ్మబాకండి. మీ జీవితం వ్యర్థమైపోద్ది, వృధా అయిపోద్ది. వాళ్ళు తప్పు మార్గాలలో వెళుతూ వాళ్ళకు తెలుసు మేము ప్రజలను మోసం చేస్తున్నామని. ఎందుకంటే డబ్బు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, సమూహాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, స్వార్థం, దురాశ, ఇవన్నీ ఉన్నవాళ్ళు ఇంకా అలాగే ఉంటారు. మనం ఏం చేస్తాం? వాళ్ళు గురువులుగా చలామణి ఉంటారు, మహాత్ములుగా చలామణి ఉంటారు, అనాదిగా కాలంలో ఉన్నారు. అసలు యేసుక్రీస్తు వారిని పట్టించింది ఆయన శిష్యులలో ఒకడే. ఇంకేం చేయాలి? ఆయనతోనే తిరుగుతూ జీవితం మొత్తం కుటుంబాలు వదిలేసి వచ్చాను, నేను మీతోనే ఉంటాను ప్రభు అని చెప్పి ఆయన్ని అనుసరిస్తున్నటువంటి ఆయన శిష్యుల్లో ఒకడు డబ్బు తీసుకుని ఆయన్ని పట్టించేశాడు. ఆయన సిలువ ఏం చేశాడు? ఆయన సిలువ కొట్టి చంపేస్తుంటే ప్రజలు అక్కడ ముందు కూర్చున్న విభాగంలోని అందరూ సిలువ వేయాలని అరిశారు. ఎక్కువ మంది ప్రజలు వద్దండి ఆయన వదిలేసేవాళ్ళు. కానీ ఎక్కువ మంది ప్రజలు ఆయనకి సిలువ వేయాలి, ఆయన్ని చంపేయాలి అనేటట్టుగా కల్పించారు. అక్కడ ఎలా ఆపగలవు? ఎలా కుదురుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆయన దేవుడిగా ఆరాధించుకుంటున్నారు. ఎవరి నమ్మకాలు వాళ్ళే, తప్పేం లేదు. కానీ ఆయన చంపబడ్డాడు ప్రజల చేత. ఆయన్ని అప్పగించింది ఆయన శిష్యుడు. ఇంకా ఈర్ష్యులు, అసూయులు, ద్వేషాలకు అంతుందా? దేవుడిగా ఆరాధింపబడుతున్న వాడిని కూడా చంపేస్తున్నారు ఇక్కడ. అలా ఎందరో మహాత్ములు, మహనీయులు, ఋషులు, యోగులు, మునులు, తపస్సంపన్నులు అందరూ ఏంటి జీవన్ముక్తులు. చుట్టూ ఉన్నటువంటి శరీరం ఉన్నంత వరకు చుట్టూ ఉన్నటువంటి సమాజంలోని కొందరి చేత బాధింపబడిన వాళ్లే, ఆ బాధల స్పందనలు బయటికి తెలియజేసిన వాళ్లే. శరీరం ఉన్నంత వరకు స్పందన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీకు ఆధ్యాత్మికం అంటే మీరు ఏదో పొందేస్తామనేటువంటి భావనలు అసలు ఉండబాకండి. శరీరం ఉన్నంత వరకు మనం ఎలా జీవించాలి అంటే మంచిగానే జీవించాలి. ఇది ఎప్పుడు చెప్పుకున్నాం. ఆ మంచిలో ఎలా జీవించాలి? ఇప్పుడు కుటుంబ పరం, కొడుకు, కూతురు, భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, లేదా బాగా దగ్గర సంబంధ బాంధవ్యాలు, యజమాని, పనివాడు, ఏదో ఒకటి మనుషులతో సంబంధ బాంధవ్యాలేగా. ఇప్పుడేం చేయాలి అంటే అద్వైతము. ఆధ్యాత్మికం వెంటనే అద్వైతం. నేను ఎదురుదాన్ని ఏమీ చేయలేను, అది ప్రకృతి. నా వైపు ఇలా వస్తుంది, ఒకసారి అనుకూలతగా వస్తుంది, ఒకసారి వ్యతిరేకతగా వస్తుంది. నన్ను నేను మంచిగా ఉంచుకోగలను అంటే నేను ఎప్పుడు వాళ్ళకి అనుకూలతగానే ఉంటాను. నా ధర్మాలు, అనుకూలత అంటే ఏంటి? నా బాధ్యతలు ఏంటి, నా కర్తవ్యములు ఏంటి, నా ధర్మములు ఏంటి, అవి చేస్తాను. ఏంటి అలా అనుకూలంగా ఉంటే అలా అని బోళ్ళు ప్రశ్నలు పంపారు. అది మీ ఇష్టం. ఉండకపోతే బతకండి, భౌతికం అది. రెండవది ఉంటే భౌతికం. నేను బలవంతంగా ఉండమని ఎవరు చెబుతారు అసలు? కానీ ఆధ్యాత్మికము అన్న ఆలోచన ఇది అద్వైతం అంటే. అది అద్వైతం అంటే అది. ఇప్పుడు శంకరాచార్యుల వారు అద్వైత తత్వాన్ని ప్రతిపాదిస్తూ భారతదేశం మొత్తం 4 సార్లు పాదయాత్ర చేసుకొచ్చారు. అప్పట్లో ఉన్నటువంటి అవైదిక మతాలు 72 ఎన్నో అవైదిక మతాలనే ఏమన్నా సంఖ్యలు తప్పు చెబితే నన్ను క్షమించండి. అవైదిక మతాలన్నింటినీ ఖండించి వైదిక మత స్థాపన చేశారు, ఆత్మజ్ఞాన స్థాపన చేశారు. శరీరపరంగా, మనోపరంగా, ఆత్మజ్ఞానపరంగా ఎలా జీవించాలి అనేటువంటి శాస్త్ర విధులు ఏర్పాటు చేశారని చెబుతారు. అలాగే ఆయనే స్థాపించారు పీఠాలు, అన్నీ ఉన్నాయి. ఓకే, కానీ ఆయన ఎవరితో విరోధపడలేదే, వెళ్ళి విరోధపడలేదు. అయ్యా మీరు ఈ విధానంలో వెళుతున్నారు, ఈ విధానంలో సంపూర్ణత ఉందా లేదా? ఇదిగో నేను ఇది చెబుతున్నాను, దీంట్లో సంపూర్ణత ఉందా? ఏది ప్రజలకు మేలు జరుగుతుంది, దేన్ని ప్రచారం చేద్దాం, మనం దేన్ని ప్రజలకు అందిద్దాం? అలా ఒక ప్రేమపూర్వకమైనటువంటి సంవాదనలు జరిగినాయి. అంతే తప్ప యుద్ధ భేరీలు మోగించలే ఎవరి మీద.
అంటే అదే అద్వైతము. ఆయన తన వైపు నుంచి మంచుకున్నారు, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారా. వాళ్ళందరూ అందులో అంగీకరించిన వాళ్ళ పేర్లే రాసుకున్నాం. అంగీకరించకుండా చాలా మంది ఉండుంటారు, వాళ్ళు జరిగి ఉండొచ్చు. కానీ అంగీకరించిన వాళ్ళు ఆయన అనుసరించి ఆ తత్వాన్ని చెప్పి ఆత్మజ్ఞాన తత్వం వారున్న కాలంలో ఇది అభివృద్ధి చెందింది. ధర్మము, మంచి, ఆత్మజ్ఞానము అనేటువంటి విధానాలు. శరీరపరమైనటువంటి దైవీ దేవతా విధానాలకు శరీరపరంగా ఎలా ఉండాలి, మనోపరంగా ఎలా ఉండాలి, సాధనలకి వాటికి మంత్రతంత్ర యంత్ర జపాలన్నింటికి మనోపరంగా ఎలా చేసుకోవాలి, ఆత్మజ్ఞానపరంగా ఎలా ఉండాలి అన్నీ చెప్పారు ఆయన. 3 స్థితులు మనకు ఉన్నాయి కాబట్టి 3 స్థితులు చెప్పారు. మొదటి స్థితి నుంచి 3వ స్థితికి ఎలా సాగొచ్చో చెప్పారు. అనుసరించిన వాళ్ళకి మంచిని అందించారు. అది సహృదయం, అద్వైతం అంటే అది. తన వైపు నుంచి కరెక్ట్గా ఉన్నారు. వినేవాళ్ళకి చెప్పారు, విన్నవాళ్ళని వదిలేశారు. అలాగే ఒక గౌతమ బుద్ధుడు, ఆయన జీవితాన్ని పరిశీలించి తన వైపు నుంచి ఆయన కరెక్ట్గా ఉన్నారు. అలా మన వైపు నుంచి మనం కరెక్ట్గా ఉందామని చెప్పేవాళ్ళందరూ ఎవరు ఆయన అనుసరించి వచ్చారో వాళ్ళు బౌద్ధ భిక్షువులు అయ్యారు. మరి ఆయన్ని చంపబోయారు, ఆయన మీద విమర్శలు చేశారు, ఆయన మొహం మీద ఉమ్మూశారు. ఎంతోమంది ఆయన్ని అనుసరించిన వాళ్ళు లక్షల్లో ఉండుంటే ఆయన్ని విభేదించిన వాళ్ళు కూడా లక్షల్లో ఉండుంటారు. కానీ చరిత్రలు ఏం రాసుకుంటాం ఆయన గురించి వచ్చినప్పుడు? ఆయన బోధలో ఆయన చెప్పిన విషయాలు రాసుకుంటాం. విభేదాలు, విరోధాలు, గొడవలు, యుద్ధాలు మనకెందుకు? కానీ అవి కూడా అక్కడక్కడ వచ్చినాయి. ఆయన మొహం మీద ఉమ్మూశారు, ఆయన ఏమనలేదు, తుడుచుకున్నారు. ఎందుకని? నా తరపు నుంచి నేను అద్వైతంగా ఉండగలను. ప్రకృతి వర్షం కురిస్తే తడిసినట్టు నువ్వు ప్రకృతి రూపంలో ఉమ్మూసో తుడుచుకున్నాను అంతే. అది నీ స్వభావం. ఒకడు నమస్కారం పెట్టాడు, ఒకడు ఉమ్మూశాడు. అలాగే రమణ భగవాన్ని దొంగలు వచ్చి కొట్టారు రమణ భగవాన్ని. రమణ భగవాన్ ఏమల్లా ఆయన కూడా తన వైపు నుంచి అద్వైతంగా ఉన్నారు. అది వాళ్ళ వృత్తి ధర్మం అన్నారు. దొంగ వృత్తి ఎంచుకున్నారు వాళ్ళు. దొంగలు కొట్టకుండా అయ్యా ఇవ్వండి అని బ్రతిమలాడితే ఎవరిస్తారు? అందుకని 2 పీకితే ఇస్తారని పీకారు అంతే. మీరు పూలతో పూజించారు, వాళ్ళు కర్రలతో పూజించారు అన్నారు. అంటే తన వైపు నుంచి అద్వైతంగా ఉన్నారు. నా వైపు నుంచి నేను ఏకభావన అంతే. నీ వైపు నుంచి నేనేం చేయగలను? ఎలా చేయగలను? ఎలా కుదురుతుంది? అక్కడ మహిమమాయ అద్భుతం కుదరదు కనుక రియల్గా ఇవన్నీ ఎలా ఉన్నాయి. శ్రీరామచంద్రుడు బాధలు పడ్డారు అనేక సందర్భాల్లో. శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో బాధలకు లోనయ్యారు, యుద్ధాలు చేశారు. యేసుక్రీస్తుని ఆయన అయితే సెలువేసి చంపేశారు, పట్టించింది శిష్యుడే. అలా అందరు మహాత్ముల చరిత్రలోకి వెళ్ళండి, పక్క మనుషులతో బాధలుంటాయి. కానీ అది భౌతికం. పక్క మనిషిని చూసినప్పుడు భౌతికం, మహాత్ముల వైపు నుంచి చూసినప్పుడు అద్వైతము, ఆధ్యాత్మికం. వీళ్ళ వైపు నుంచి వీళ్ళు ఎవరిని బాధ పెట్టలేదు సరికదా. బాధ పెడుతున్న వాడిని కూడా మామూలుగా తీసుకున్నారు. గౌతమ బుద్ధుడు మొహం మీద ఉమ్మూశారు, తుడుచుకున్నారు. అనేక మంది ఆయన్ని నుంచోబెట్టి తిడుతున్నారు. అలా ప్రశాంతంగా నుంచొని వాళ్ళు తిట్టినంతసేపు వింటూనే ఉన్నారు. ఎంతో మంది భిక్షకెళ్ళినప్పుడు ఎన్నోసార్లు తిట్టారు, మౌనంగా చక్కగా అలానే వెళ్ళిపోలేదు కూడా. తిట్టినంతసేపు ఉండి ఆయన తిట్టనిచ్చి ఆ తిట్టడం అయినాక వెళ్ళారు ఆయన నిదానంగా. ఆయన పక్క శిష్యులకు చెప్పారు. పక్క శిష్యులకు కోపం వచ్చింది. ఆయన అనుసరించి ఉండేటువంటి 1-2 శిష్యులు ఉండేవాళ్ళు, వాళ్ళకి కోపం వచ్చింది. అప్పుడు చెప్పారు, కాదు మన ధర్మం ఇది, వాళ్ళ ధర్మం అది వాళ్ళకి తెలియదు. మనం ఏదో స్వాములు ఇలా పెట్టుకున్నాం, మనం సాధన చేసుకుంటున్నాం, ఇలా ఉందాం అనుకున్నాం, ఏం తెలియదు వాళ్ళకి. మన మోక్ష మార్గ ప్రయాణం మనం ఇలా నిర్ణయించుకున్నామని తెలియదు వాళ్ళకి. అందుకని వాళ్ళు సామాన్య మానవులు ఇలా అడుక్కు తినడం ఏంటని తిడుతున్నారు. మనం ఎవరిలో ఉన్నాం, చక్కగా ఉన్నాం, పనులు చేసుకోగలం, అందుకని తిడుతున్నారు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి అది తప్పు కాదు. ఒకవేళ తప్పు అయినా క్షమించేశారు. చంపేస్తా అన్నాడు ఒకడు, కత్తి పెట్టాడు, చంపుకోమన్నాడు. నిశ్చలత్వం అంటే నా వైపు నుంచి నేనేం చేయగలను? పిడుగు పడుతుంది, పిడుగుని పడద్దు అని అనగలనా? అలా ఒక పిడుగు పడటం ఎలాంటిదో, ఒక భూకంపం రావటం ఎలాంటిదో, ఒక సునామీ రావటం ఎలాంటిదో, ప్రకృతి వైపరీత్యాలు ఎలాంటివో వాటిని ఎలా ఆపలేను? ఈ కత్తి పెట్టి చంపేస్తా అన్న వాడిని అలా ఆపలేను. ఎందుకు ఆపాలి? చంపే. నువ్వేం చేయదలుచుకుంటే వచ్చే అద్వైతము. నా వైపు నుంచి నేను ఎప్పుడూ శాంతిగా ఉంటాను, సామరస్యంగా ఉంటాను. నా వైపు నుంచి చేయగలిగిన మంచినే చేస్తాను. అది మనం చెప్పుకునే శీర్షికల లక్ష్యం అది. అందుకని కుటుంబ జీవితంలో మీరు ఇలాగే ఉండాలి. అలానే మోసపోమని చేయట్లేదు, జాగ్రత్తగా ఉండమంటున్నాను. నాస్తి జాగ్రత్త భయం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అడిగిన వాళ్ళకల్లా అప్పులు ఇచ్చేబాకండి, నా దగ్గర ఎంత ఉందో అంత ఉందని చెప్పబాకండి. ఎవరు చెప్పమన్నారు?
అలాగే మీ స్త్రీల విషయంలో, మీ పురుషుల విషయంలో, మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేశకాల పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో నిత్యం గమనించుకోండి. అన్ని జాగ్రత్తగా ఉండండి. అలా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించుకోండి. జాగ్రత్త ఎప్పుడు ఉండాలి. నాస్తి జాగ్రత్తో భయం, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేస్తే మీరు ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు పొందుతారు. కృషి చేయకుండా మీరు ఫలితాలు కావాలంటే రాదు. ఇది సత్యం. ఇదే కర్మ సిద్ధాంతం. నువ్వు చేసింది నువ్వు అనుభవిస్తావు, నువ్వు చేసింది నువ్వు పొందుతావు. అది చెడైనా మంచిది. జపతో నాస్తి పాతకం. ఇలా నిరంతరం జపిస్తూ మంచి విషయాలు చెప్పుకుంటూ ఉంటే తప్పులు చేయకపోతే ఈ అద్వైత తత్వం అంటే, అద్వైతము అంటే నేను ఏదో అయిపోవటం, నాకు రెండవది తెలియకపోవటం కాదు. రెండవ దాని గురించి నేను ఆలోచించకపోవటం, అది మొత్తం ప్రకృతి. రెండవ వాడు ఉన్నది ఏదైనా అది ప్రకృతి. దేవుడా, మతమా, మార్గమా, మనిష, భార్య, కొడుక, కూతురు, అదంతా ప్రకృతి. అది నా వైపుకి ఒక్కోసారి మంచిగా వస్తుంది, ఒక్కొక్కసారి ఇబ్బందిగా వస్తుంది. నా వరకు నేను అద్వైతం అంటే నా వరకు నేను ఎలా ఉండాలో అలా ఉంటాను. నన్ను నేను మంచిగా ఉంచుకుంటాను, ఎప్పుడు మంచిగానే ఉంటాను. అలా గౌతమ బుద్ధుడు అలాగే ఉన్నాడు. మహాత్ములంతా అలాగే ఉన్నారు. అది అద్వైతము, ఆధ్యాత్మికము అంటే. అందుకని ఆధ్యాత్మికం అంటే నేను ఎలా ఉంటాను అంతే, నువ్వు ఎలా ఉన్నావు అనేది లేదు అసలు. అలానే మీకు ఇబ్బందులు బాధలు వచ్చినప్పుడు ప్రశ్నలు ఏంటి, లేకపోతే చెప్పుకోవటం ఎలా కుదురుతుంది? మనం సరి చేసుకుంటాం. అలా బుద్ధుడు తనను తాను సరి చేసుకున్నాడు. తనను తాను సరి చేసుకుంటానని వచ్చిన వాళ్ళకి మార్గం చూపాడు ఆయన. ఎందుకని ఆయన తనను తాను సరి చేసుకున్నాడు కనుక. తాను ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు ఆయన. అంతే తప్ప ఎదుటి వాళ్ళు మీదకి వచ్చారు, బోళ్ళు దాడులు జరిగినాయి, చంపబోయారు, విషాన్నాలు పెట్టారు. అలా అందరికీ ఎందరో మహాత్ములకు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. అలా మనకి జరుగుతాయి. ఒక్కోసారి అనుకూలతలు వస్తాయి, ఒక్కోసారి వ్యతిరేకతలు వస్తాయి. అది సృష్టి సహజం. నేను ఎలా ఉంటానో అది విషయం. అలానే మనం ఇప్పుడు సామాన్యులం. మనం పోల్చుకొని చెప్పుకుంటున్నప్పుడు ఒక క్రీస్తు అనే మహానుభావుని, ఒక బుద్ధుడు అనే మహానుభావుని, ఒక రమణ మహర్షి అనే మహానుభావుని, ఇటువంటి అత్యద్భుతమైన స్థితుల్లో దేవుళ్ళుగా కీర్తించబడిన మహాత్ముల్ని, శ్రీరామచంద్రుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, ఇలాంటి మహాత్ముల్ని, వీళ్ళని మనం పోలికగా చెప్పుకుంటున్నాం. కానీ వాళ్ళు సంపూర్ణ జీవన్ముక్త స్థితిని పొందినటువంటి మహనీయులు, దైవావతారులు. వాళ్ళ జీవిత చరిత్రలో ఎప్పుడో ఒకటి అరా చిరు సంఘటనలే వస్తాయి. సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తికెళ్లకుండా ఉండుంటే అసలు రాముడి జీవితంలో బాధే లేదు. అసలు స్టోరీ ఇంకోలా ఉండేది. ఎందుకని ఆయన రాజ్యాలు వదిలేయడానికి, డబ్బులు వదిలేయడానికి, కీర్తి ప్రతిష్టలు వదిలేయడానికి, పదవులు వదిలేయడానికి, అధికారాలు వదిలేయడానికి ఆయన ఏమి ఇబ్బంది పడలా. కానీ తన భార్యను ఎవరో ఎత్తుకెళ్ళినప్పుడు రక్షించవలసిన బాధ్యత, ధర్మము, కర్తవ్యము ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఆయనకి భార్య అంటే ప్రేమ ఉంది. ఆ భార్యకి ఆయనంటే ఎంతో ప్రేమ ఉంది. ఆ విషయం ఆయనకి తెలుసు. కనుక ఆయన అంత దుఃఖానికి లోనయ్యారు. స్పందనది. అప్పుడు ఏం చేయాలో అవన్నీ చేసుకుంటే లేదు. ఇలా మనమైనా మన వైపు నుంచి మనం మంచిగా ఉంటాం. ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తాం. ఎప్పుడు మంచిగానే ఉంటాం. అందుకే నాస్తి జాగ్రత్తో భయం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. ఇలా మంచి విషయాలను పదే పదే చెప్పుకుంటా ఉంటే మనను మనం మార్చుకోవటం కుదురుతుంది. మనమేం గౌతమ బుద్ధుడు కాదు, శ్రీరామచంద్రుడు కాదు, శ్రీకృష్ణుడు కాదు. ఆదర్శ పురుషుల్ని తీసుకుంటున్నాం. కొన్ని గుణాలు నేర్చుకుందామని సామాన్య మానవులు స్పందనలు ఉంటాయి మనలో. కానీ ఆధ్యాత్మికతతో ఆ స్పందనని అద్వైతంగా మలుచుకొని నా వైపు నుంచి మాత్రమే ఆలోచించుకొని, నా వైపు నుంచి నేను మంచిగా ఎలా ఉండగలను, ఒకవేళ వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది, కానీ దాన్ని ఆపుకుంటాను, ట్రై చేస్తాను. బుద్ధుడు ఓర్చుకున్నట్టు, క్రీస్తు ఓర్చుకున్నట్టు, శ్రీరామచంద్రుడు ఓర్చుకున్నట్టు అలా భరిస్తాను. అదేం పెద్ద విషయం కాదు. జ్ఞానం పెరిగిన కొందుకి భరించడం ఏం ఇబ్బంది అవ్వదు. రమణ మహర్షి ఉన్న విషయానికి చెప్పారంతే. జ్ఞానం ఎంత వైశాల్యంగా, విశాలంగా అర్థమవుతూ ఉంటుందో అంత భరించడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. పెద్ద బాధ అనిపించదు. జ్ఞానం ఎక్కువ బాధ అనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే జ్ఞానం పెరగలేదని అర్థం. అంతే సింపుల్. అది మనలో పెరగాలి. జ్ఞాన విశాలత మనలో రాలేదని అర్థం. ఆధ్యాత్మికత మనలో పెరగలేదని అర్థం. అద్వైతం మనలో పాతుకుపోలేదని అర్థం. మనం బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం అండి. అయితే అది సహజం. మనం సామాన్య మానవులం. అలా బాధపడటం అవన్నీ మనకు జరుగుతాయి. కొద్దిగా వస్తుంది మార్పు. 40 ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నాను. నాలో కొద్ది మార్పులు వచ్చినాయి.
అన్ని రకాల మనిషికి ఉండే అన్ని సమస్యలు నాకున్నాయి, కానీ అన్ని సమస్యలు కొద్ది కొద్దిగా మాత్రమే ఉన్నాయి, చాలా తగ్గిపోయినాయి. తీవ్రమైనటువంటి తపనలు అంతా ఆ ఉద్రేకాలన్నీ తగ్గిపోయినాయి, కానీ అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయి. ఎందుకని శరీరం ఉన్నంత వరకు అలా సాగుతుంది, ఇంకా తగ్గుతుంది, ఇంకా ముందుకెళ్ళి ఇంకా చెప్పుకుంటుంటే ఇంకా తగ్గుతాయి. అందుకని చెబుతున్నా, హఠాత్తుగా జరిగే పరిణామం కాదు అది. ఓ మొక్క ఎదిగినట్టుగా, ఒక మనిషి ఎదిగినట్టుగా ఆ మార్పు మనలో జరుగుతూ ఉంటుంది. అంతే, ఎంతో కొంత స్పందన పరిస్థితులను బట్టి వస్తూ ఉంటుంది, కానీ ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందుకే ఆధ్యాత్మికత. ఎందుకంటే ఆ మార్పు నాలో వచ్చింది. అంటే 100కి 100 పాళ్ళు ఒక ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధపడతాం, దుఃఖపడతాం, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అన్నింటికీ లోనవుతాం. ఒక మనిషి అన్నింటికి లోనవుతాడు, అన్నింటికి 100% లోనవుతాం అసలు జ్ఞానం తెలియనప్పుడు అనుకుంటే. 40 ఏళ్ల నుంచి సాగిన ప్రయాణంలో అన్ని నాలో 80% పైన నశించిపోయింది, కానీ అన్నీ ఒక 20% ఉన్నాయి, అవి కూడా పోగొట్టుకుంటాను. అందుకే ఈరోజు ఈ శీర్షికల ప్రయత్నం నాకు నేనే చెప్పుకుంటున్నాను, మిమ్మల్ని ఎవరినో ఉద్ధరించడానికి కానీ కాదు. అయితే పదే పదే మననం, జపతో నాస్తి పాతకం, పదే పదే మననం చేసుకోవటం వలన నేను పాపాలు చేయను, పాప ఫలితాలుగా నా మీదకి వచ్చే ఎవరైనా నా మీద ఇసిరే రాళ్ళు, నేను వాటిని పాతకములు, పాపములు అనుభవించే బాధగా, దుఃఖంగా తీసుకోను. ఆ స్థితి తగ్గిపోతూ ఉంటుంది. మౌనైన కలహం నాస్తి. ఎక్కడైనా గొడవ వస్తుంది, మౌనంగా ఉండు. బుద్ధుడు మౌనంగా ఉన్నాడు, క్రీస్తు మౌనంగా ఉన్నారు, రమణ మహర్షి మౌనంగా ఉన్నారు. మౌనైన కలహం నాస్తి, నాస్తి జాగ్రత్తో భయం. అలానే ఇవన్నీ చేస్తున్నాం కదా, ఆధ్యాత్మికంగా జాగ్రత్తగా ఉండొద్దని అంటే నా కుటుంబం, నా ఇల్లు, నా మనుషులు, నా శరీరం అన్నీ జాగ్రత్తగానే ఉండాలి. ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే మామూలు మనుషులు ఏదైనా చేయగలరు. బుద్ధుడిని చంపడానికి వెళ్ళిపోయారు, యేసుక్రీస్తుని చంపేశారు, ఏమైనా చేయగలరు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయారు. అందుకని మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. అందుకే ఎప్పుడు ప్రతి శీర్షికలో చెబుతాను, మీ ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం జాగ్రత్త, మానసిక ఆరోగ్యం జాగ్రత్త, కుటుంబక పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోండి, ఆర్థిక పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోండి, సామాజిక పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోండి. అన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకొని భౌతిక జీవితం అంతా చక్కగా జాగ్రత్తగా పెట్టుకొని ఓ అరగంట, పావు గంట సమయం మిగిల్చుకొని ఇవి వింటూ సాధన చేసుకోండి. ముందు మంచిగా బ్రతకడానికి ప్రయత్నించండి. నేను నిత్యం చెబుతూ ఉంటాను. కారణం ఏంటి? ఇప్పుడు మనకు అత్యవసరమైనది, అత్యావశ్యకమైనది, అతి ముఖ్యమైనది భౌతిక జీవితమే. ఈ శరీరం లేకపోతే ఆత్మజ్ఞానం కూడా తెలియదు, తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ శరీరం లేకుండా మనం ఏం పొందలేం అసలు. ఈ శరీరమే భౌతికం, భౌతిక జీవితం, కుటుంబ జీవితం. నేను, నాది, నా వాళ్ళు, ఈ మనుషులు 10 మంది లేకపోతే ఎక్కడ బతుకుతావు, ఎలా బతుకుతావు? అందుకనే విషయాలను అర్థం చేసుకోండి. మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఇక్కడ మాయలు, మహిమలు, అద్భుతాలు ఏం జరగవు. ఎవరు నోట్ల కట్టలు తెచ్చి మీకు ఇచ్చేయరు. మీ పిల్లలకు ఉద్యోగాలు, పెళ్లిళ్ళు ఎవరెవరో చేసేయరు. ఎవరి స్థితిగతులను బట్టి ఎవరికి ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. అది దూరపు కొండలో నునుపు అన్నట్టుగా ఒకళ్ళకి వాళ్ళ లోపల సమస్యలు మనకు తెలియవు కనుక వాళ్ళకి ఏదో బాగా జరిగిపోయినట్టు, మన ఎదురు వాళ్ళకి మనకేదో బాగా జరగనట్టు, మనం కష్ట నష్టములకు లోనవుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ అనిపించే దాంట్లో మళ్ళీ ప్రయత్న లోపాలు ఉండొచ్చు, లేదా సమయ సందర్భాలు, పరిస్థితులు ఉండొచ్చు. అసలు ఒకళ్ళు గొడవ మనకెందుకు? ఇది అద్వైతం. వాళ్ళకు బాగా జరిగిపోవడం ఏంటి, మనకు జరగకపోవడం ఏంటి? వాళ్ళని ఎందుకు చూస్తున్నాం? వాళ్ళని చూస్తే భౌతికం, మన వైపు మనమే చూసుకుంటే, మన వరకు మనమే చూసుకుంటే ఆధ్యాత్మికం, అద్వైతం. అందుకే తృప్తి, సంతృప్తి ఉండాలని చెబుతుంది ఆధ్యాత్మికత. ఎప్పుడు తృప్తి, సంతృప్తి అంటే ఏంటి? నిన్ను చూసుకుంటే అయిపోయింది, క్లోజ్ స్టోరీ. నేను ఎలా ఉన్నాను, వాళ్ళు ఎలా ఉన్నారని అసలు ఆలోచన వద్దు. అయితే అలానే వాళ్ళు ఎలా ఉన్నారని నేను నిత్యం మాట్లాడతా. మా ఇంట్లో వాళ్ళతో అప్పుడప్పుడు వాదోపవాదాలు జరుగుతాయి, నాకు బాధ కలుగుద్ది, ఎదుటోళ్ళ వలన బాధపడతా ఉంటా, ఎదుటోళ్ళని ఏదో ఒకటి అనాలనిపిస్తూ ఉంటుంది. అన్నీ నేను సామాన్య మనిషిలాగానే ఉంటా. కానీ మార్పులు వస్తున్నాయి. 100% నుంచి ఇప్పుడు 80% దాటేసావు, 20% మాత్రమే అవి నాలో మిగిలినాయి. 40 ఏళ్ల ప్రయాణం వృధా పోలేదు, 80% తగ్గిపోయినాయి. అన్నీ వ్యతిరేక స్పందనలన్నీ తగ్గిపోయినాయి. ఒకవేళ నా మీదకి మనుషులు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టినా కూడా స్పందనలు తగ్గిపోయినాయి 80%. కానీ 20% అన్నీ ఉన్నాయి, పోలేదు. ఇంకా ప్రయత్నించుకుంటా. 80% తగ్గినాయి అని నాకే తెలుసుగా. అయితే ఈ సాక్ష్యం నాకెందుకు? తగ్గితే
ఇప్పుడు మీకు ఎవరికి నిరూపించక్కర్లే, మీరు కూడా ఎవరెవరికి నిరూపించక్కర్లే. ఎందుకో తెలుసా, తగ్గితే తగ్గిన వాడు సుఖంగా ఉంటాడు. ఇప్పుడు నాకు తగ్గినాయి అనుకోండి 80%, నేను హాయిగా ఉంటాను, నేను సుఖంగా ఉంటాను అంతే. నాకు తగ్గినాయని ఎవరికి నిరూపించాలి అవసరతే లేదు. నాకు తెలిస్తే చాలు, నాకు తగ్గితే చాలు, నేను హాయిగా ఉంటాను. నిరూపించాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా మహాత్ముల రూపంలో, గురువుల రూపంలో, మీరు మాతాజీల రూపంలో ఎవరన్నా తగిలితే అసలు నమ్మకండి. నిరూపించుకుందామని ప్రయత్నించే వాళ్ళందరూ మోసగాళ్ళు, మోసగత్తులు. అసలు నిరూపణే అవసరం లేదు. ఎందుకని, తగ్గితే నేను హాయిగా ఉంటాను అంతే, సింపుల్ అయిపోయింది. అద్వైతం మళ్ళీ ఆధ్యాత్మికం. నేను బాగుంటాను, నాకు నెగిటివ్ ఆలోచనలు ఉండవు కాబట్టి ఎప్పుడు శాంతిగా, హాయిగా, సంతృప్తిగా ఉంటాను. అది ఎవరికి వాళ్ళని చేసుకోవాల్సిన ప్రయత్నం. కానీ ఖచ్చితంగా ప్రయత్నం ఫలిస్తుంది. ఎందుకు ఫలిస్తుంది అంటే నాకే జరిగింది. ఇంకా మిగిలింది కూడా ప్రయత్నించుకుంటూ ఉంటాను. 80% రేపొద్దునే 81, 82, 83 వెళ్తానే ఉంటుంది కదా. అది నెలలు పట్టుద్దో, సంవత్సరాలు పట్టుద్దో. నాకు నా మీదకి వచ్చే పరిస్థితులు ఎలాంటివి ఉంటాయో నాకు తెలియదుగా. నేను భవిష్యత్తు కాలాన్ని అంచనా వేయలేనుగా. అది సునామీ అయితే నేనేం చేయలేను, కొట్టుకుపోతాను. నేను కూడా శరీరపరంగా కొట్టుకుపోతాను, దాని ముందు నేను ఎక్కడ తట్టుకుంటాను. అది భూకంపం అయితే నా వల్ల కాదు, అది పిడుగైతే నేను ఏమీ చేయలేను. అలా మనకి కొన్ని శరీరపరమైన నిస్సహాయ స్థితులు ఉన్నాయి. అప్పుడు కాముగా ఉండటమే. అలాంటి చోట్ల బుద్ధ భగవానుడు కాముగా ఉన్నాడు. అలాంటి చోట సిలువేస్తుంటే యేసుక్రీస్తుల వారు కాముగా ఉన్నారు. దాన్ని మనం ఏం చేయలేము. అలా ఉంటాయి కొన్ని. అందుకని మహిమలు, మాయలు, అద్భుతాలు ఆశించకండి అసలు. ఆ వైపు వెళితే రెండవది, ఆ వైపు వెళ్ళారంటేనే మనం భ్రష్టు పట్టిపోయామని అర్థం. ఇంకా మన జీవితం ఈ జన్మకి పోయినట్టే. ఎందుకంటే జ్ఞానం రాదేక ఎప్పుడు ఆశ, అత్యాశ, దురాశ, ఏళ్ళను వదిలాళ్ళు, ఆళ్ళను వదిలాళ్ళు, ఇదో వదిలట్టు, అదో వదిలిట్టు, ఇక నిరంతరం చచ్చే వరకు పరుగులు తీస్తూనే ఉండడం. మనల్ని పరుగులు తీస్తూనే ఉంటారు వాళ్ళు. ఈ సమస్య అయితే ఇంకో సమస్య. మనిషి ఎప్పుడు సమస్యలమయమే కదా. సమస్య లేని మానసిక స్థితి, సమస్య చూడని మానసిక స్థితిని తెచ్చుకోవాలి తప్ప సమస్యలు రాకుండా ఉండవు. మానసిక స్థితిలో నేను అద్వైతం అయిపోతాను, ఆధ్యాత్మికం అయిపోతాను. భేదత్వాన్ని, భిన్నత్వాన్ని చూడని జ్ఞానాన్ని, ఎరుకను పొందుతాను. జ్ఞానంలో నేను విశాలత్వాన్ని పొందుతాను, బుద్ధి బలాన్ని పెంచుకుంటాను, జ్ఞాన బలాన్ని పెంచుకుంటాను. అందుకు ఈ శీర్షికలు చెప్పాయి. కాబట్టి ఆధ్యాత్మికత అంటే బాగా గుర్తుపెట్టుకోండి. నా వైపు నుంచి నేను మంచుకుంటాను. నా వైపు నుంచి అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, పాపం భార్యలు అనేక మంది భర్తల గురించి చెప్తారు, పిల్లల గురించి చెప్తారు, తల్లిదండ్రుల గురించి చెప్తారు, ఇవన్నీ చెప్తారు. వాటికి పరిష్కారాలు ఉండవు. నాకు ఉన్నాయి ఆ సమస్యలన్నీ, అందరికీ ఉన్నాయి. శ్రీరామచంద్రుడు భార్యని ఎత్తుకుపోయారు. మీరు కథ చదువుతున్నారు, మళ్ళీ అదే శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి నా భార్య నా మాట వినేటట్టు చేయి, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకుండా చేయమన్నారు. కాదు, రామో విగ్రహవాన్ ధర్మ. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు. ధర్మం తప్పలేదు. యుద్ధ సమయాలలో కూడా శత్రువు దగ్గర కూడా ధర్మం తప్పలేదు. అది రామాయణం చదువుకోండి, ఎలా ఉండాలో తెలుస్తుంది. అలా ఉండండి రాముళ్ళు, అలా ఉండటానికి ప్రయత్నించండి. ధర్మో రక్షతి రక్షిత, అది సూత్రం. అలా ఎక్కడైనా అంతే, ఎవరి దగ్గరైనా అంతే. అది ఆధ్యాత్మికం అంటే, అద్వైతం అంటే. నా అద్వైతం అంటే నా వైపు నుంచి, నీ వైపు నుంచి కాదు. నీ వైపు నుంచి అంటే భౌతికం. ఇప్పుడు అందరూ కనపడకపోవటం కాదు అద్వైతం అంటే. ఈ సృష్టి అంతా ఏకమైపోయి నాకు ఎవరూ కనపడక ఆకాశ స్వరూపంలా ఒక్కటే, ఆకాశం ఒక్కటే కనపడతాం, మిగిలిన సృష్టి అంతా మాయమైపోవటం కాదు. సృష్టి మొత్తం అలాగే ఉంటుంది. నేను నా వైపు నుంచి మాత్రమే, ఒక్క వైపు నుంచి ఆలోచిస్తాను. నీ వైపు నుంచి ఆలోచించను. అసలు ఇలా ఎందుకుంది, ఇలా ఎందుకున్నారు మనుషులు అని నేను అనుకోను. ఎందుకంటే మనుషులు సృష్టి అన్నాక అలా రకరకాలుగా ఉంటుంది అంతే. భిన్నత్వం సృష్టి ధర్మం, ఏకత్వం అద్వైతం. అలా ఏకత్వాన్ని మనకి అందించగలిగినటువంటిది జ్ఞానం. ఏకత్వ భావాన్ని నేను పొందగలను జ్ఞానం ద్వారా. అద్వైతంలోకి వెళ్ళగలను, ఆధ్యాత్మికంలోకి వెళ్ళగలను. ఆధ్యాత్మికం నా స్వస్వరూపం, అద్వైతం నా స్వస్వరూపం. నేనే అద్వైతం, నేనే ఆధ్యాత్మికం. దానికి జ్ఞానం సహకరిస్తుంది. ఆ జ్ఞానం కూడా నేనే. అది నేర్చుకోవడానికి శీర్షికలు చెప్పుకుంటున్నాం అంతే తప్ప ఎప్పుడు వాళ్ళు ఎలా చేస్తే, వీళ్ళు ఎలా చేస్తే, ఇది ఎలా జరిగితే అంటే దానికి పరిష్కారం నేను చెప్పలేదు. నేను సామాన్య మానవుడిని. మీరు చెప్పేవన్నీ నాకు జరుగుతున్నాయి.
అన్ని రకాలుగా కష్టాలు అసలు ఎన్నో పడ్డాను. నా 6వ ఏట నా తల్లిగారు చనిపోయారు. ఇప్పుడు నాకు 57 ఏళ్ళు. ఎన్నో రకాలు పడుతూ వచ్చాను. ఇప్పటికీ నా సొంత వాళ్ళు నా మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయితే అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ సింపతితో నాకు అసలు పని లేదు. నేను అద్వైతంలోకి ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతున్నాను. ధర్మ మార్గంలో జీవించాలని జీవితకాలం మౌనం పెట్టుకున్నాను. కానీ విషయాలకు చెబుతున్నా. ఇక్కడ సింపతి ఏమీ లేదు. ఎవరి సింపతి ఏమక్కర్లో, ఉన్నదంతా ఆత్మతత్వమే. ఇప్పుడు మన విమర్శించేవాళ్ళు, మన ద్వేషించేవాళ్ళు, మన ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన బాధ పెట్టేవాళ్ళు, మన మీద దుష్ప్రచారాలు చేసేవాళ్ళు కూడా మనం ఎంత నిలబడగలము అనేటువంటి దాన్ని మనం నేర్చుకున్న జ్ఞాన పరీక్ష పెడుతున్నారు. బంగారానికి గీటురాయి ఉంటుంది. అలా అనుకుంటే అయిపోయింది కదా. ఇప్పుడు నేను జీవితకాలం మౌనం ఎందుకు పెట్టుకున్నాను? ఎవరు ఎలా ఉంటే అలా ఏంటి? గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. నా పరంగా నేను అద్వైతం, నా పరంగా నేను ఆధ్యాత్మికం, నా పరంగా నేను మంచి. సింపుల్ అంతే. ఇంకా మీరేంటనేది లేదు. ప్రకృతి మీరంతా. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేను ఎంత జ్ఞానం మీతో మాట్లాడుతున్నాను, ఎంత శీర్షికలు మీతో మాట్లాడుతున్నాను, ఈ శీర్షికల్లో రోజు మీతో ఏం మాట్లాడుతున్నాను, ఏం పంచుకుంటున్నాను, ఏ జ్ఞాన విషయాలు మాట్లాడుతున్నానో ఆ స్థాయి నాకు వచ్చిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? అంటే రోజు చుట్టూ నన్ను గిల్లేవాళ్ళు ఉండాలి, నన్ను గిచ్చేవాళ్ళు ఉండాలి. నేను మాట్లాడే మాటల్లో నేను నిలబడగలుగుతున్నానో లేదో నాకే తెలియాలి అంటే నన్ను ఇబ్బంది పెట్టేది ఉండాలి, సంఘటనలు ఉండాలి. ప్రకృతి ఆ పరీక్షలన్నీ పెట్టుద్ది. ఇప్పుడు రమణ భగవాన్లు అసలు ఈ శరీరమే నేను కాదు, నేను అనంత ఆత్మస్వరూపుడను అని ఆయన డంకా బజాయించి 14వ ఏట నుంచి చెప్పారు. ఆయన మరణ పర్యంతము, చివరి రోజు వరకు. అప్పుడు ప్రకృతి ఏం చేసింది? ఆయన చేతి మీదే సర్కోమైన క్యాన్సర్ పుండుని పెట్టి, ఆయన భుజం దగ్గరలో చేతి మీద పెట్టి భయంకరమైనటువంటి బాధనిచ్చి, దానికి 3 సార్లు ఆపరేషన్లు చేసేలా చేసి, అయినా ఆయన నిలబడి మత్తుమంది అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, నేను చెబుతున్న నిజమే, నేను శరీర భావం తగ్గిపోయింది, నాకు ఆత్మభావన పెరిగిపోయింది, కాబట్టి మీరు కోసుకోవచ్చు అని చెప్పారు. అలా కోసి నిరూపించింది అది. లేకపోతే ఆయనకి ఎందుకు అది నిరూపణ? నువ్వు మాట్లాడిన స్థితుల్లో, నువ్వు చెప్పిన స్థితుల్లో నువ్వు ఉండగలుగుతావా లేదా అని ఎదుట వాళ్ళ ద్వారా మనకు పరీక్షలు వచ్చినాయి అనుకుంటే సరిపోయింది. ఏముంది? అది అనారోగ్యమో, ఆర్థిక ఇబ్బందో, సామాజిక ఇబ్బందో, మనుషులు పెట్టే ఇబ్బందులు, దుష్ప్రచారాలు, దుర్మార్గాలు, ఏదో ఒకటి నువ్వు నిలబడగలవా లేదా? ఓ బుద్ధ భగవానుడు అని చెప్పాడు. అందుకని ఆయనకు అన్ని పరీక్షలు అనుకో అయిపోద్దిగా. అది కూడా చెప్పారు ఆధ్యాత్మికతలో, పరీక్షలు అనుకో అని. భావమార్పు చేసుకునే వదిలి పరీక్షలు అనుకో. నువ్వు చెప్పినట్టు నువ్వు నిలబడగలవని. రామకృష్ణ పరమహంస వారికి చివరిలో గొంతు క్యాన్సర్ వచ్చింది. స్టార్టింగ్ నుంచి కూడా ఆయన అనేక ఇబ్బందులు పడ్డారు, మనుషులతోనూ పడ్డారు, అనారోగ్యాలతోనూ పడ్డారు. చివరిలో గొంతు క్యాన్సర్ వచ్చింది. అది పరీక్ష అనుకోవచ్చు. ఆయన కూడా నేను ఈ శరీరం కాదని చెప్పారు. మరి శరీరం కానప్పుడు నువ్వు అంత బాధస్తే ఉండగలుగుతావా అంటే ఉండి నిరూపించి చూపించారు. అప్పుడు కూడా అడిగారు ఆయన్ని, మీరు శరీరంతో గొంతు క్యాన్సర్తో ఏమి తినలేక ఎంత బాధపడి ఎంత అల్లాడిపోతున్నారు కదా, ఇప్పుడు కూడా మీరు చెప్పగలరా నేను శరీరం కాదు నేను ఆత్మస్వరూపుడును అని? అంటే డంకా బజాయించి చెప్పగలను, నేను శరీరం కాదు నేను ఆత్మస్వరూపుడిని అని చెప్పారు. అది స్థితి, అది నీ భావన. అవి పరీక్షలు అనుకుంటే నీ భావన. అదే అద్వైతం. అన్ని నా వైపే. పరీక్షలు అనుకున్నప్పుడు అద్వైతం, ఆధ్యాత్మికం నా వైపు. వాళ్ళు ఇబ్బంది పెడతాన్నారు అనుకున్నప్పుడు భౌతికం ఆ వైపు. అంటే నాలో ఇంకా అంత పరిపక్వత రాలేదు. అలా ప్రతి మనిషి ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో, ఆ సత్య దృష్టిలో ఏం సాగుతారో, అందులో వాళ్ళు ఎంత నిలబడతారు అనేది పరీక్షగా తీసుకుంటుంది ప్రకృతి. ఆ పరీక్షలు పెట్టి నిరూపిస్తుంది అనుకుంటే అసలు గొడవ లేదు. అదే అద్వైతం, అదే ఆధ్యాత్మికం. కాబట్టి ఇప్పుడు నా గురించి ఎవరో దుష్ప్రచారాలు చేయనే ఉండే, దుష్ప్రచారాలు చేసినా నాకు బాధ లేదనుకోండి, ఆ స్థితి దాటినట్టే. అందుకే చెప్పాను 80% పోయింది అని, ఓ 20% మిగిలింది అని. మన మనిషి అన్నాక ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక స్పందన ఉంటుంది. ఎవరొకళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఎవరొకళ్ళు ఏదో ఒకటి కదుపుతూ ఉంటారు. శరీరం ఉన్నంతకాలం ఈ భేదత్వం ఎలాగా ఉంటుంది. ఈ భేదత్వం కనపడకపోవటం కాదు అద్వైతం అంటే. ఈ భేదత్వం కనపడకపోవటం కాదు ఆధ్యాత్మికం అంటే. ఈ భేదత్వం కనపడకపోవటం కాదు ఆత్మజ్ఞానము, జీవన్ముక్త స్థితి, మోక్షము అంటే. నా వైపు మాత్రమే నాకు ఆలోచన వస్తుంది, ఎదుటివైపు ఆలోచన అసలు రాదు. రెండవది అనే ఆలోచన, అన్ని కనపడితే అన్నీ ఉంటాయి, కానీ రెండవ దాని వైపు నేను ఆలోచించను, అది మోక్షము. రెండవ దాని వైపు నుంచి నేను ఆలోచించను, రెండవ దాని వైపు నుంచి నేను భావించుకోను. ఒకవేళ అవి ఇబ్బందులు అయితే
గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేను చెప్పిన స్థితిలో నేను నిలబడగలుగుతున్నానా లేదా అనే పరీక్ష అది నాకు, అంతే. అది అలా నేను తీసుకున్నప్పుడు అది ఆధ్యాత్మికం అయిపోయింది, అద్వైతం అయిపోయింది, ఏకత్వం అయిపోయింది. అందులో భిన్నత్వమే లేదు. ఎందుకంటే నాకు నేనే, నాతో నేనే, నాలో నేనే. కానీ సృష్టి అంతా ఇలాగే ఉంటుంది, ఏం మారదు, ఇలాగే ఉంటుంది. అసలు మార్పులు ఉండవు. అందరూ కనపడతారు, అందరూ తెలుస్తారు. ఏమి మహిమలేం జరిగిపోవు ఇక్కడ, అంతా ఏకమైపోదు. జీవన్ముక్తుడికి మనుషులందరూ కలిసిపోయి కనపడతారా? ఏం ఉండదు, మామూలుగానే ఉంటాడు. కానీ తన వైపు నుంచి ఆలోచించుకుంటాడు, అది మోక్షం, అదే జీవన్ముక్త స్థితి. దాన్ని మనం ఇప్పుడు ఇంట్లోంచి ప్రాక్టీస్ చేసుకోవాలి. అదే కుటుంబ జీవితం. ఆ కుటుంబ జీవితంలో అవసరాలు ఉంటాయి కాబట్టి ప్రపంచంలోకి వెళ్ళాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, భౌతిక అవసరాలు. కాబట్టి అదంతా కుటుంబ జీవితం, భౌతికం. ఆ భౌతికంలో నువ్వు ఎలా ఉంటావు అనేదే నీ సాధన. ఆ సాధనలో నా వైపు నుంచి ఆలోచించుకోవడం ఆధ్యాత్మికత. అందుకే మంచిగా ఉందాం అంటే ఆధ్యాత్మికత, అద్వైతం. ద్వైతం లేదు అక్కడ. నా వైపు నుంచే, మీ వైపు నుంచి నాకు అనవసరం, మీ వైపు నుంచి మీరంతా ప్రకృతి. ఇటువంటి భావాలు పెంచుకుందాం. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నా దగ్గర మహిమలు లేవు, మాయలు లేవు. నా దగ్గరే కాదు, సృష్టిలో ఎక్కడా లేవు. మీరు ఎక్కడన్నా ఉన్నాయని నమ్మితే మోసపోతారు అంతే. ఏదో ఒక రకమైన మోసపోతారు. తాడుకు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఏదో ఒక రకంగా మోసపోవటమే జరుగుద్ది అంతే. ఒక సమూహంలోకి వెళ్ళిపోతారు, ఇరుక్కుపోతారు, పంజరంలో చిలకలాగా, లేదా జూలో పెట్టిన జంతువులాగా అక్కడ ఉండిపోతారు. అది మీ ఇష్టం. మీకు అది నచ్చితే వెళ్ళొచ్చు. మీరు నచ్చి వెళ్తే, ఇప్పుడు జూలో ఉండటం ఇష్టమైతే ప్రాబ్లం ఉంది. జూలో నాకు రక్షణ ఉంది, నేను అక్కడ ఉంటాను. జూలో జంతువు రైట్, అడవిలో జంతువు అయితే వేటాడి తినేస్తాయో జూలో రక్షిస్తారనుకోండి, మీకు నచ్చి వెళ్తే ఓకే. పంజరంలో చిలకగా ఉండటం ఇష్టమైతే ఓకే, నో ప్రాబ్లం. అది మీ ఇష్టం. అది ఎవరిష్టం వాళ్ళదే. తెలిసి మీరు కావాలని మీరు వెళ్ళి మీకు ఇష్టమై డబ్బులు ఇచ్చి, మీకు ఇష్టమై సేవలు చేసి, మీకు ఇష్టమై మహిమలు, మాయలు, అద్భుతాలు కోరుకొని మీరు అందులో కూర్చొని అవి నిజమో కాకపోయినా మీరు నమ్ముతా ఉంటే అందులో ప్రాబ్లం ఉంది. అది మీ ఆనందం. ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారు, అది కల్పితం అని తెలుసు, ఎంటర్టైన్మెంట్. అలా విహారయాత్రలు అంటారు, అడిదిరుతారు, ఎడిదారు, ఎంటర్టైన్మెంట్. అవన్నీ అవసరం లేదు మనిషికి అని కూడా తెలుసు మనిషికి, కానీ ఎంటర్టైన్మెంట్. అలా మీరు ఎంటర్టైన్మెంట్ గాను నమ్మకంగాను మీరు చేసుకునేవన్నీ చేసుకోవచ్చు, దేంట్లో తప్పులేదు. అసలు ఎవరిని ఏమి అనాల్సిన పనే లేదు. ఎందుకంటే అటువైపు వెళ్ళి అనేదంతా ఇప్పుడు భౌతికం అయిపోద్ది. నేనన్నా కూడా భౌతికం అయిపోద్ది. నా వైపు నుంచి ఆధ్యాత్మికం అంతే. నా వైపు నుంచి ఆలోచించుకుంటా. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ రైట్. అది రైట్ అనే ఆలోచన తెచ్చుకోవటమే ఆధ్యాత్మికత. అలా ఆలోచించడమే ఆధ్యాత్మికత. అలా ఆలోచించడమే అద్వైతం. అలా ఆలోచించడమే నా సాధన. అలా ఆలోచించడమే మోక్షం. అలా ఆలోచించడమే ఆత్మసాక్షాత్కారం. నేను నాకు సంపూర్ణంగా మొత్తం తెలిసిపోవడమే ఆత్మసాక్షాత్కారం. అదే సెల్ఫ్ రియలైజేషన్. అలానే ప్రపంచం ఎక్కడికే మాయమైపోదు. ఏమీ తెలియక ముందు అతి మామూలు మనిషికి ఎంత విశ్వం ఎలా కనపడిందో జీవన్ముక్తుడికి కూడా అంత విశ్వం అలాగే కనపడుతుంది. ఏ మార్పులు ఉండవు. మారింది నేను, నా భావం, నా ఆలోచన, నా స్థితి, నా గతి, నా స్వభావం నాది మారింది. నేను అద్వైతం అయిపోయాను, నేను ఆధ్యాత్మికం అయిపోయాను. అందుకు మనం ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. మీరు ఎన్ని రకాలుగా అడిగినా నేను ఇలా మాటలు మాత్రమే చెప్పగలను. మాటల మీద వలన ఏం ఉపయోగాలు ఉండవు. కాకపోతే ఈ మాటలే చెప్పగలను. ఏ మహిమలు, మాయలు, అద్భుతాలు నా దగ్గరలో మీ కష్టాలు, బాధలు, కన్నీళ్లు నేను తీర్చలేను. ఒకవేళ మీరు చెబితే తీవ్రమైన బాధలు చెబితే మీరు ఎవరన్నా కాసేపు నేను ఇక్కడ కూర్చొని కన్నీళ్లు కార్చగలను. నేను కూడా కాసేపు బాధకు పడగలను, అయ్యో వీళ్ళకి ఇన్ని బాధలు ఉన్నాయా అని. అంతకుమించి నేనేం చేయలేను. నేను అతి సామాన్యుని. నాకే నేనేమీ చేసుకోలేను. శరీరపరంగా, కుటుంబ పరంగా, భౌతిక జీవితంలో నాకు నేనేం చేసుకోగలను. మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. నాకు నేనేం చేసుకోలేను. నా కుటుంబ సభ్యులకే నేనేమీ చేయలేను. నేను అంత నిస్సహాయుణ్ణి. ప్రకృతిలో సాగుతున్న జీవితాలు ఇవంతే. కాబట్టి సత్యతను అంగీకరించి ఆధ్యాత్మికం అంటే నా వైపు నుంచి, అద్వైతం అంటే నా వైపు నుంచి, సాధన అంటే నా వైపు నుంచి, మోక్షం అంటే నా వైపు నుంచి, ఆత్మసాక్షాత్కారం అంటే నేను నాకు సంపూర్ణంగా తెలిసి నా వైపు నుంచి అన్నీ నా అధీనంలో నడవటం. ద్వంద్వ భావన లేకపోవడం అంటే ప్రపంచం కనపడకపోవటం కాదు, రెండవ ఆలోచన రాకపోవటం కాదు. ఆ వైపు నుంచి నేను ఆలోచించినది అంత ప్రకృతి. మనుషులు రకరకాలుగా ఉంటారు, జంతువులు రకరకాలుగా ఉంటాయి, చెట్లు రకరకాలుగా ఉంటాయి, ప్రకృతి ప్రవృత్తి రకరకాలుగా ఉంటుంది. నేను ఒక రకంగా ఉండగలను, ఇలా ఆలోచించగలను, ఎప్పుడూ నేను మంచిగా ఉండగలను.
ఆ అవకాశం నాకుంది, నన్ను నేను అలా మార్చుకోగలను, నాకు దాని దుఃఖాన్ని లేకుండా నా మనసుని తయారు చేసుకోగలను జ్ఞానభావంతో. అలా నేను ఉండగలను, ఎవరిని దుఃఖ పెట్టకుండాను ఉండగలను, మంచిగా ఉండగలను. అలా అది నేను జ్ఞానభావంతో నన్ను నేను అలా తయారు చేసుకుంటా. అది నా అద్వైతం, అది నా ఆధ్యాత్మికం, అది నా ఆత్మజ్ఞానం, అది నా ఆత్మజ్ఞాన చదువు. దానికోసమే శీర్షికలు. ట్రై చేసి చూడండి, అర్థమైతే ప్రయత్నించండి. అలాని మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను చెబుతూనే ఉంటా. పర్సనల్గా కూడా మీరు తప్పకుండా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ భారం మనసులోంచి దిగిపోవాలి మనిషికి. మనిషి స్నేహితులను ఎందుకు కోరుకుంటాడు, మనిషి సహవాసాలు ఎందుకు చేస్తాడు, మనిషి ఒక కుటుంబ వ్యవస్థను ఎందుకు ఏర్పరుచుకున్నాడు అంటే, మనిషి మనుషులతో కలిసి జీవించేటువంటి ఒక సమాజ జీవి. మనుషులు లేకుండా మనిషి బతకలేడు. తన మనోభారాన్ని ఎక్కడో చోట దింపుకుంటూ ఉంటాడు, స్నేహితుల దగ్గర, ఇంకో చోట. అది ఎటువంటి వాళ్ళకైనా అవసరమే. శ్రీరామచంద్రుడు ఎన్నోసార్లు లక్ష్మణుడి దగ్గర ఓదార్పును పొందారు. లక్ష్మణుడు అండదండగా ఉండేవాడు ఎప్పుడు. అలా అందరు మహాత్ములకి ఎవరొకళ్ళు ఉంటారు, అలా లేకుండా ఉండదు. కాబట్టి మీరు ప్రశ్నలు అడగండి, మీకు కొంచెం ఇవి విని ఓదార్పు వస్తే ఓకే. అది భౌతికమైన చెబుతాను, కుటుంబ విషయమైన చెబుతాను, ఆధ్యాత్మికమైన చెబుతాను, నాకు తెలిసినంత ఏదైనా చెబుతాను. మీకు కొంచెం అది మంచి నేర్పి కొంచెం ఓదార్పునిస్తుంది అంటే తప్పకుండా చెబుతాను. కానీ విషయం ఇది మన వైపు నుంచి అంతే. ఆలోచించి చూడండి. ఇది నచ్చని వాళ్ళు, ఈ విధానం, ఈ పద్ధతి అసలు నచ్చని వాళ్ళు, అంగీకరించని వాళ్ళు, బాగోలేదు అనుకునేవాళ్ళు ముందే చెబుతున్నాను, నేను సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎవరిష్టం వాళ్ళదే. చక్కగా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. నాలాంటి సామాన్యుడిని అసలు పట్టించుకోకండి. అర్థమయ్యి సాగుతున్న వాళ్ళు మీ జీవితంలో ఆచరణ కూడా కొద్దిగానే చేయండి. బలవంతంగా ఎమోషన్స్ని ఆపేయాలని ప్రయత్నించకండి. కొద్దిగా అలవాటు చేయండి. సాధన అలా ఉండాలి. అలా కొద్దిగా మీరు ఎంత ఓర్చుకోగలరో అంతే చేయండి. అలానే మీరు ఏదైనా విషయాలప్పుడు బాధపడిపోయో, దుఃఖపడిపోయో, అరిసో, కోపం తెచ్చుకోనో, ఈర్ష్యాసూయులకో లోనైపోయో, మీరు అలాంటి సంఘటన జరుగుతాయి మనుషులకి. అప్పుడేమి ఏదో అయిపోయాను, నాకు నా జ్ఞానం పనిచేయలేదు, నేను దేనికి పనికిరాను అలా అనుకోబాకండి. నాలో గుణమార్పు రాలేదు అనుకోబాకండి. మళ్ళీ ప్రయత్నించండి. బ్రతికున్నంత కాలం మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు స్లిప్ అయినా, ఎన్ని చోట్ల స్లిప్ అయినా. అదే సాధన. ఆ సాధనకే ఈ శీర్షికలు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని. అంటే ముందు నాకు ప్రోత్సాహం ఉంటుంది, ఇలా చెప్తుంటే మననం అవుతుంది కనుక. మీకు కూడా ప్రోత్సాహం లభిస్తుంటే తప్పకుండా చెప్పుకుందాం. మీరు ప్రశ్నలు అడగొచ్చు అలా సాగేవాళ్ళు. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.